మిత్రులందరికీ నమస్కారం. శుభ సాయంకాలం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆదిత్య చంద్రాకుజ సౌమ్య జీవా శుక్రార్కపుత్రామపి రాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థ సిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్యా. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. జ్యోతిర్వాణి ఉపన్యాసధార సమావేశానికి మరొకసారి అందరికీ సాదరంగా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి విషయం చాలా సాధారణం, అందరికీ కావలసిందే, అందరూ ఆలోచించవలసిందే, సమాజానికి ఎంతో అవసరమైంది. జ్యోతిష్ శాస్త్రం ఋషులు ఎప్పుడైతే దీన్ని ఆవిష్కరించారో అప్పుడు వారి పరమోద్దేశం మన చుట్టూ ఉన్న ప్రకృతి శక్తులు మనకి అనుకూలంగా ఎలా ఉంటాయి అని పరిశీలిస్తూ అవి అనుకూలంగా చేసుకోవడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి వాళ్ళు ముందు జ్యోతిష్ శాస్త్రానికి ఆధారమైన సిద్ధాంత భాగాన్ని బాగా అభివృద్ధి చేసుకున్నారు. ఆ సిద్ధాంత భాగం అభివృద్ధి చేసుకున్నాక ఏ ఏ జ్యోతిష్యులు ఎక్కడ ఉన్నాయి అని నిర్ధారించుకుని అవి అక్కడ అలా ఉంటే ఇక్కడ నాకు ఏమవుతోంది, మనకేమవుతోంది అన్నది మళ్ళీ పరిశోధించినప్పుడు వారు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ఆ విషయాలన్నింటినీ సంకలనం చేశారు. ఆ సంకలనం చేసి వాటిని సూత్రబద్ధీకరణ చేసిన తర్వాత వచ్చినటువంటి విజ్ఞానం సంహితలు అన్నారు. సంహితల్లో వచ్చిన తర్వాత నిత్య జీవనానికి చూసుకోవడం జరిగిపోయిన తర్వాత ఇంకా ఈ విజ్ఞానాన్ని, జ్యోతిష్యులకు సంబంధించిన విజ్ఞానాన్ని వాడుకోవడానికి ఇంకా ముందుకు వెళదామని అప్పుడు హోరాశాస్త్రాన్ని అభివృద్ధి చేసుకున్నారు. మళ్ళీ దాని తర్వాత దానిలో కూడా మళ్ళీ మనిషి వచ్చే ఆలోచనలకు కూడా జ్యోతిష్యుల ప్రభావం ఉంటుందని పూర్తిగా నిర్ధారించుకొని తనకు వచ్చిన ఆలోచనల సంబంధంగా జ్యోతిష్యుల ప్రభావం ఎలా ఉంటుంది అని మళ్ళీ చెప్పుకోవడానికి ప్రశ్నశాస్త్రాన్ని ఆవిష్కరించుకున్నారు. అదే క్రమంలో ప్రకృతిని పరిశీలిస్తూ ప్రకృతిలో మిగతా అన్ని విషయాలుగా తమకు కనపడుతున్నటువంటి నిమిత్తములు అంటే శకునములు, వాటిని చూస్తూ వాటిని కూడా జ్యోతిష్యుల ప్రభావానికి అనుసంధానించి శకున శాస్త్రాన్ని వృద్ధి చేశారు. ఆ తర్వాత ఈరోజు మనం అనుకునేటువంటి స్టాటిస్టిక్స్, గణాంక శాస్త్రం, ఆ గణాంక శాస్త్రం ఆధారంగా, గణాంకాల ఆధారంగా వాళ్ళు ఎన్నో పరిశీలించి ఎన్ని లక్షల పరిశీలనలు చేశారో తెలియదు కానీ అక్కడి నుంచి మనకు తీసుకొచ్చారు సాముద్రికాన్ని. ఆ తర్వాత మన జీవన విధానంలో రోజు దైనందిన జీవితంలో ఈ మనం ఉన్నటువంటి స్థానాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా జీవించాలి, దానికి కూడా మళ్ళీ నవగ్రహాలని, ఆ జ్యోతిష్యుల్ని అనుసంధానం చేసి మనకి తీసుకొని వచ్చినటువంటి శాస్త్రము వాస్తు. ఇలా జ్యోతిష్ శాస్త్రం, ఆ విజ్ఞానం, అది మనకు అలవాటు చేసుకోవడానికి, మనకు అన్వయం చేసుకోవడానికి, మన సుఖాలు సౌకర్యాల కోసం అన్వయం చేసుకోవడానికి ఆ మనిషి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. ఆ పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. ఆ పరిశోధనలు చేసినప్పుడు ఎక్కడ ఆగింది పరిశోధన అంటే సుమారు 1000 సంవత్సరాల క్రితం వరాహమిహిరుల వారు పరిశోధనలు చేస్తున్నప్పుడు ఈ శాస్త్రాన్ని మళ్ళీ అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నాలు జరిగి ఉంటాయి. అప్పుడు మనకు లభించినటువంటి విజ్ఞానం మనం ఈ రోజుల్లో ఇప్పటిదాకా వాడుకుంటున్నాం. నిజానికి ఆ శాస్త్ర విజ్ఞానం అంతా ఈ రోజు మనం మళ్ళీ మన మేధస్సుని మథనం చేసి కొత్త సూత్రాలని, ఈ కాలానికి సంబంధించినటువంటి కొత్త జ్యోతిష సూత్రాలని ఆవిష్కరించుకోవాల్సిన సమయం వచ్చింది. అంతేగాని బృహత్పరాశర హోరాశాస్త్రంలో ఇది ఉంది, అక్కడ ఫలదీపికలో ఇవి ఉన్నాయి, బృహజ్జాతకంలో ఇవి ఉన్నాయని వాటిని మాత్రమే మనం
ఆపాదించి పరిస్థితులకు అన్వయించుకుని చెప్పవలసింది నిజానికి కొంత మాత్రమే. ఆ సూత్రాలు మనం చేయలేము, మనం సాధించలేము. అలాంటి సూత్రాలను వాడుకోవాలి. కానీ నేటి కాలానికి తగినట్టు నేటి విజ్ఞానాన్ని జోడించి మనం వాటిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సంహితా భాగంలో మనకి నిత్య జీవితంలో ఈ జ్యోతిష్యుల ప్రభావం ఎలా ఉంటుంది అని తెలియజెప్పడానికి అందించినటువంటి విజ్ఞానమే గోచార విజ్ఞానం, గోచారములకు సంబంధించి. ఈ గోచారము అనే శబ్దానికి మళ్ళీ మనకి ఎన్నో నిర్వచనాలు కనిపిస్తుంటాయి. అవి గో అంటే ఆకాశం అని ఉంది, ఆకాశంలో చరించే వాటి కోసం అని ఉంది. మనం మామూలుగా అనుకునే గోవుకు సంబంధించిన శబ్దం కూడా ఉంది. ఆ గో ఈ గో ఒకటి కాదు. ఆకాశంలో సంచరించే జ్యోతిష్యుల వాటి సంచారం సంబంధించినటువంటి విజ్ఞానాన్ని జోడించి దాన్ని మళ్ళీ మన జీవితాలకు అన్వయం చేసుకొని చెప్పుకోవడమే గోచార విజ్ఞానం. ఈ గోచార విజ్ఞానంలో మనం చాలా జాగ్రత్తగా గమనించవలసింది, ఈ రోజుల్లో మనం చాలా చాలా తక్కువ విజ్ఞానాన్ని వాడుకునేది ఏమిటి అంటే, కేవలం గ్రహాలు రాశి చక్రంలో తిరుగుతూ ఉంటాయి, ఆ తిరుగుతూ ఉన్నప్పుడు వాటి ఫలితాలు ఏమిటి అని మాత్రమే చూస్తున్నాం. ఈ విజ్ఞానంలో, ఈ సైన్స్ లో చాలా లోతైన పరిశోధనలు ఇంకా ఎన్నో జరిగాయి. వాటినే మనం పూర్తిగా వాడడం లేదు. గోచార రత్నాకరము అని ఈరోజు గ్రూపులో నేను అందరితోనూ పంచుకున్నాను. దాంట్లో మళ్ళీ ప్రాథమిక భావనల నుంచి ఏ గ్రహాలు ఎలా ఉంటే, ఏ నక్షత్రాలు ఎలా ఉంటే మనకి ఏమవుతుంది అనేది కూడా దాంట్లో ఇవ్వబడింది. దీంతో పాటు మనకి బృహత్ సంహిత, బృహత్ పరాశర హోరాశాస్త్రం, తర్వాత బృహజ్జాతకం, ఫలదీపిక, సారావళి ఇవన్నీ ఉన్నాయి. అంటే వాటన్నింటిలోనూ మనం గోచారానికి సంబంధించిన విజ్ఞానాన్ని తీసుకురావడంలో చాలా తక్కువ తీసుకుంటాం. అన్ని గ్రంథాల్లోనూ గోచారానికి సంబంధించిన చాలా విజ్ఞానం. ఈ క్రమంలో మనకి ఇప్పుడు అనిపించే సాధారణంగా ఏమిటి అంటే, గ్రహాలు 9, 12 రాసులు, 27 నక్షత్రాలు. జ్యోతిష్యులు ఇంతకన్నా ఇంకేమీ లేవు. మొత్తం మన చుట్టూ ఉన్న జ్యోతిష్యులన్నీ ఈ విధంగా 3 వర్గాలుగా వాళ్ళు వర్గీకరించి ఋషులు వాటి ప్రభావాలు మన మీద కలిపి సమిష్టి ప్రభావం ఎలా ఉండబోతుందనేదే మనకి అందించిన విజ్ఞానం జ్యోతిష శాస్త్రం. ఆ గ్రహాలు అవి ఏవో వేరే ఉనికి కాదు, అవి మనకి మన చుట్టూ ఉన్న కాంతి పుంజములు, శక్తి పుంజములు, విద్యుదయస్కాంత శక్తి తరంగముల పుంజముల. వాటి నుంచి మనకు ఎలా వస్తుంది, ఏమొస్తుంది, ఆ కాంతి మనకి ఎలా ఏర్పడుతుంది, ఎలా దాన్ని మనకి ప్రభావం చూపుతుంది అనే విషయం చాలా లోతుగా మనం పరిశీలిస్తూ ఋషులు అందించినటువంటి విజ్ఞానంతో చాలా తేలికగా అన్ని చెప్పుకుంటున్నాం. కానీ వాటి వెనుక ఆ చంద్రుడు ఇన్నింట ఉంటే, సూర్యుడు ఇన్నింట ఉంటే ఏమిటి అనేది దాని వెనుక ఉన్న విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. గోచారంలో వాళ్ళు ఏ శక్తి, ఏ పుంజము, ఏ కాంతి పుంజము మన కాలంతో సమానంగా చాలా వేగంగా పయనిస్తుంది అని గమనించి, దాంట్లో వాళ్ళు గ్రహించినటువంటి ఆ జ్యోతిస్సు ఏదైతే కాలం జరగడానికి అతి దగ్గరగా ఉందో ఆ జ్యోతిష్ని వాళ్ళు చంద్రునిగా గుర్తించి, ఆ చంద్రుడు సంఘటన జరిగినప్పుడు అంటే మనిషి పుట్టినప్పుడు ఏ నక్షత్రంలో ఉంటాడో అదే నక్షత్రాన్ని మనకు అనుసంధానం చేసుకొని దాన్ని జన్మ నక్షత్రం అని, దాని ఆధారంగానే తరువాత మనకి కావాల్సినటువంటి మొత్తం ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడానికి ఆధారం కల్పించారు. జన్మ నక్షత్రము, జన్మ రాశి ఈ రెండు మనకి తెలిసిందే. సంఘటన జరిగినప్పుడు చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రము, చంద్రుడు ఉన్న రాశి, దాని ఆధారంగానే అంటే మన నుంచి ఈ గ్రహాలకు, ఈ జ్యోతిష్యులకి మన మీద ప్రభావం ఎలా ఉంటుంది అంటే, మనం కూడా ఒక జ్యోతిష్గా ముందు తీసుకుని ఆ రెఫరెన్స్ పాయింట్ ని వీళ్ళు చంద్రుని యొక్క నక్షత్రంగా గుర్తించి ఆ తరువాత గోచార సూత్రాలన్నీ నిర్మించారు. ఇప్పుడు మనం ఈ కాలంలో అదేమిటి అక్కడి నుంచి ఎందుకు, నేను జన్మ లగ్నపు నక్షత్రం నుంచి కూడా తీసుకుంటామని కొందరు అంటారు. అదేమి మన ఋషులు చెప్పకుండా వదిలేయలేదు. కానీ మన ఋషులు ఎంతో సూక్ష్మ దృష్టితో ఇది ఎందుకు జరిగింది, ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు వాళ్ళు గమనించి, ఈ మనము కాలంతో పరిగెడుతున్నాం, ఆ జ్యోతిష్యులు పరిగెడుతున్నాయి, ఆ జ్యోతిష్యులు కాలానికి అనుసంధానం చేసినప్పుడు అత్యంత వేగంగా రాశి చక్రంలో తిరిగేటువంటిది, సంచరించే పరిభ్రమించేటువంటి జ్యోతిష్సు పేరు చంద్రుడని
ఆ చంద్రుడు ఏ రోజున ఉన్నప్పుడు సంఘటన జరగడం మొదలైందో దాని నుంచి ఆ రెఫరెన్స్ తో అన్ని జరుగుతుంటాయని మనకి జన్మ నక్షత్రము జన్మ రాశి ఇచ్చి అక్కడి నుంచి ఒక్కొక్క గ్రహం ఎంత దూరంలో ఉంటే మనకి ఏమవుతుంది, గ్రహాలే ఎందుకు నక్షత్రాలు ఎందుకు తీసుకోలేదు అంటే నక్షత్రాలు రాసులు స్థిరంగా ఉండే స్టాటిక్ ఎనర్జీస్. అందువల్ల వాటిని నక్షత్రాన్ని ఒకసారి ఆధారం చేసుకున్నాక మనం రాశి చక్రంలో ఎక్కడున్నామో ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి అక్కడి నుంచి ఈ డైనమిక్ అయినటువంటి గ్రహాలన్నీ ఎంత దూరంలో ఉంటున్నాయని చెప్పుకోవడానికి వాళ్ళు దూరాన్ని మాత్రమే ఆధారంగా చేసుకొని ఆ దూరం భావచక్రం ద్వారా కొలవడానికి మళ్ళీ భావచక్రాన్ని బాగా నిర్దిష్టంగా నిర్వచించారు. ఒక భావం, మొదటి భావం అంటే ఏంటి, రెండో భావం అంటే ఏంటి, ఎక్కడా కూడా వాళ్ళు ఎలాంటి ఏమంటాం దాన్ని ఏదో రకంగా ఆలోచించలేదండి. చాలా చాలా శాస్త్రీయంగా ఆలోచించి భావచక్రాన్ని నిర్మించి, భావచక్రం మళ్ళీ ఎలా చేస్తున్నాము, భూమి యొక్క పరిభ్రమణం ఆధారంగా, భూమి భ్రమణం ఆధారం, భూ పరిభ్రమణం ఆధారంగా రాశిచక్రం అయితే భ్రమణం ఆధారంగా వచ్చేది భావచక్రం. అందువల్ల భావచక్రాన్ని కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఆ భావచక్రంలో ఏ గ్రహాలు నా భావం నుంచి ఎంత దూరంలో ఉన్నాయని చెప్పుకుంటూ గోచారంలో మనకి ఏ గ్రహాలు ఎంత దూరంలో ఉంటే ఏమి ప్రభావం చూపిస్తాయి అని చెప్పుకొచ్చిందే గోచారం. మీరు అందరూ గమనించండి, గోచారంలో రాసులు లేవు. జన్మ నక్షత్రము నుండి గ్రహం ఎంత దూరము అన్నారు. ఎన్నవ ఇల్లు, 1వ ఇల్లా, 2వ ఇల్లా, 3వ ఇల్లు అలా చెప్పుకుంటూ వచ్చారు. ఆ 1వ ఇల్లు మేషరాశి అయితే ఏమిటని ఇక్కడ లేదు, అక్కడ జాతకంలో ఉంది, ఇక్కడ లేదు. రాశికారకత్వాలన్నీ గ్రహించి వాటికి అన్వయించుకోవడానికి చెప్పిన శాస్త్రం అక్కడ హోరాశాస్త్రం. కానీ గోచారంలో జాతకుడి నక్షత్రము, జాతకుడి జన్మ నక్షత్రము, జాతకుడి జన్మ రాశి, అక్కడి నుంచి గ్రహాలు ఎంత దూరంలో ఉన్నాయి, ఏ గ్రహాలు. మరి గ్రహాల చలనం ఏ వేగంతో ఉంటుంది, వాటికి నిర్దిష్టమైన వేగం. 2.25 రోజుల్లో ఒక రాశిని 30 డిగ్రీల దూరాన్ని గమించేటువంటి చంద్రుడైతే, ఒక రాశిని గమించడానికి లేదా దాటడానికి బుధుడికి సగటున సుమారు 25 రోజులైతే, శుక్రుడికి సగటున 27 రోజులైతే, రవికి అంటే భూమికే మళ్ళీ 30 రోజులైతే, కుజుడికి 45 రోజులైతే, గురువుకి 1 సంవత్సరం అయితే, తర్వాత శనికి 2.5 సంవత్సరాలు 30 నెలలైతే అని వాటిని నిర్ధారించి, మరి అవి ఎప్పుడైనా గోచారం చూసుకుంటున్నప్పుడు ఒక జాతకుడికి ఒక నక్షత్రం నుంచి అంత దూరంలోనే ఉంటాయి. ఆ దూరం ఎక్కువ రోజులు అదే ఉంటుంది. ఒక చంద్రుడు మాత్రమే 2.25 రోజులకు ఒకసారి దూరం మారిపోతుంటాడు, ఎక్కువ దూరం మారుతుంటాడు. కానీ మిగిలినవి అంతగా మారవు. సాధారణంగా అదే డిగ్రీలో ఎక్కువ రోజులు ఉంటాయి, లేదా ఇంకా కొంచెం ఆ పక్క ఈ పక్క కొంచెం ఎక్కువ దూరం ఉంటాయి. ఇలాంటివన్నీ వాళ్ళు ఎంతో లోతైన పరిశోధనల ఆధారంగా గోచారము చూసుకునే విధానాలు మనకు అందించారు. ఈ రోజుల్లో మనం వాడుకుంటున్నది కేవలము ఒకే ఒకటి, ఏమిటి, చంద్రగోచారము. చంద్రుడి నక్షత్రం ఆధారంగా చంద్రుడు మళ్ళీ ఎక్కడున్నాడు, ఆ రకంగా గ్రహాలు ఎక్కడున్నాయి. కానీ మిగతా గ్రహాలు ఎక్కడున్నా అది పెద్దగా మారవు. మరి గోచారం ఎలా మారుతుంది, అవి వాటి పరిభ్రమణ వేగంతో మారాలి. అంతకాలం అది అక్కడే ఉంటుంది కదా. ఆ క్రమంలో మనకి గ్రహాలను 2 భాగాలుగా విభజించి, ఒకటి ఇన్నర్ ప్లానెట్స్ లేదా అంతర్గ్రహాలు, ఒకటి బాహ్య గ్రహాలు అవుటర్ ప్లానెట్స్ అని పెట్టినప్పుడు, అవుటర్ ప్లానెట్స్ ఏవైతున్నాయో వాటిని సంవత్సర గోచారం చూసుకోవడానికి ఎక్కువగా ఉపయోగించుకోమని, సంవత్సరం కన్నా తక్కువ కాలానికి ఉపయోగించుకోవాలంటే మనకి తక్కువ కాలం తిరిగేటువంటి గ్రహాలైనటువంటి చంద్రుడు, రవి, బుధుడు, శుక్రుడు, వీళ్ళని ఆధారంగా తీసుకొని తిరగవాలి. కానీ వీటితో పాటు జన్మ నక్షత్రాన్ని ఆధారం చేసుకొని ఇంకా కొన్ని టెక్నిక్స్ తీసుకొచ్చారు, కొన్ని సాంకేతిక సాధనాలు తీసుకొచ్చారు. దాంట్లో మనకి తార ఒకటి కాన్సెప్ట్, దినాధిపతి ఒక కాన్సెప్ట్, హోరా అనేది మరొక కాన్సెప్ట్. ఇలా మనకి ఎన్నో రకాల సాధనాలు ఇచ్చారు. ఇవన్నీ ఏమిటి, అన్నీ ఒకటే కాదు, మళ్ళీ దానికే లెక్క. ఈ రోజు నాకు ఎలా ఉంటుంది చూసుకోవాలంటే నిత్య గ్రహచారం చూసుకోవాలి. ఈ వారం నాకు ఎలా ఉంటుంది అంటే నా వార ఫలం చూసుకోవాలి. ఈ నెలంతా ఎలా ఉండబోతుంది అంటే మాస ఫలాలు చూడాలి. ఈ 6 నెలల పాటు ఈ అయనం అంతా ఎలా ఉంటుందంటే అయన ఫలం చూసుకోవాలి. సంవత్సర ఫలం ఏమిటి, సంవత్సరం చూసుకోవాలి. నిజానికి మన కాన్సెప్ట్ లో ఋతు ఫలం కూడా చూసుకోవచ్చు. కానీ మనకు అవైలబుల్ ఉన్నటువంటి
మనకి అందుబాటులో ఉన్నటువంటి విజ్ఞానం అంతా ఇంత ఉన్నా మనం చివరికి కేవలం సంవత్సర గోచార సూత్రాలు మాత్రమే మనం వాడుతాం. కానీ నిత్య గోచారం ఇప్పుడు మనందరం టీవీలో చూస్తున్నాం. ప్రతిరోజు గ్రహచారం చెప్తారు, ప్రతి వార ఫలాలు చెప్తారు. మరి అన్ని రాసుల వాళ్ళకి అదే విధంగా ఎలా చెప్తారు? ఉండే గ్రహాల స్థితి అదే. ఈ రోజు ఉన్న గ్రహాల స్థితి చంద్రుడు తప్పితే రేపేం మారదు, ఎక్కువ ఎల్లుండే మారదు. ఆ తర్వాత ఎప్పుడో రోజు మారుతుంది. అది కుజుడు మొదలు మారుతాడు, బుధుడు మొదలు మారుతాడు, తర్వాత శుక్రుడు, తర్వాత కుజుడు, రవి, తర్వాత కుజుడు. ఇలా చాలా నెమ్మదిగా గ్రహాలు మారుతున్నప్పుడు వాటి ప్రభావాన్ని రోజు ఎలా లెక్కించుకోవాలి? ఈ క్రమంలోనే మనం ఈ రోజు మన అందరి మిత్రుల నుంచి, అనుభవజ్ఞులైన గురువుల నుంచి ఈ నిత్య గోచారము, మాస గోచారము, సంవత్సర గోచారము చూసే క్రమంలో ఏమేమి విధానాలు ఉంటాయి, ఆ విధానాల పరిచయం మనం అందరం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు మనం చర్చనీయాంశం పెట్టుకున్నాం. ఈ ఉపోద్ఘాతంతో మనం ఈ విషయంలోకి వెళ్ళి ఈ రోజు ఉపస్థితులైన అందరి పెద్దవారు, గురువులు చాలా మంది, వాళ్ళందరి ద్వారా మనం ఈ విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా గోచారం విషయంలో బాగా రీసెర్చ్ లాంటిది చేస్తూ తన అనుభవం ద్వారా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ఎంవి శర్మ గారిని చివరగా మాట్లాడమని కోరాను. ఇంకా ఆయన కొన్ని చాలా సూత్రాలన్నీ చెప్పుకుంటూ చిన్నప్పటి నుంచి దాదాపు 30-40 ఏళ్ల నుంచి ఆయన దాన్ని అనుభవంగా దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. అందువల్ల వారి అభిప్రాయాలు కూడా చెప్పమని, ఆ తర్వాత ఇంకా మిగిలినటువంటి గురువులు అందరూ కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా సిఎస్ రావు గారిని అడిగాను. ఉపద్రష్ట వారు ఉంటారు ఎలాగో మనతో పాటు, అందరూ ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ మీ అందరూ ఈ ఉపస్థితులైన అందరి మిత్రులకి గోచార విషయంలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని పెంపొందించవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా ముందుకు రండి. కొత్త వాళ్ళు ముందు చెప్పండి, మీకున్న అభిప్రాయాలు ముందు చెప్తే తర్వాత పెద్దవాళ్ళు మనకి క్లారిఫికేషన్స్ కూడా ఇస్తారు. ఎవరైనా ముందుకు రండి. 83 మంది ఉన్నారు. అదే అదమ్మా, ఏదో ఒకటి చెప్పచ్చు, ఏదో ఒకటి మాట్లాడచ్చు. హరి ఓం సార్, నమస్తే. అడగచ్చండి? అమ్మా హరి ఓం. హరి ఓం. అంటే నేను బిగినర్ అండి, నాకు పెద్దగా బిగినర్ అదే తెలుసు, బేసిక్సే. సో నేను అడగచ్చండి? మీరే అడగాలమ్మా, మీరే అడగాలి, అడగండి. థ్యాంక్ యూ. అంటే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు జనరల్లీ ఇక రోజు మామూలుగా ఇంట్లో మదర్, అమ్మ అందరు చూస్తారు. బట్ చాలా మంది ఏమంటారంటే, నీకు పొద్దున్న వేరే పని లేదా, రోజు ఇదే పని, చూసుకునేది ఉంటే అదే చేస్తావా, నీకంటూ సొంతంగా ఆలోచన లేవా, అది అంటే అలా సెక్యులర్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో అంటే దీన్ని ఐ నో నాకు ఇది సైంటిఫిక్ అని తెలుసు. దాన్ని ఎలా మన హిందూ ధర్మం కన్నా సైంటిఫిక్ ఇంకోటి లేదు, ఇదే సైన్స్ ఇందులోంచి పుట్టిందే. సో దాన్ని మనం ఎలా సైంటిఫిక్ గా అర్థం చేసుకోవచ్చు ఆర్ చెప్పొచ్చు అని అడుగుతాను. చాలా కరెక్ట్ గా అడిగారమ్మా. దీనికి నిజానికి నేను ఉపోద్ఘాతంలో చెప్పాల్సింది, మనిషిగా తాను గుర్తించి ఈ ప్రకృతితో సహజీవనం చేస్తూ సమన్వయం చేసుకుంటూ జీవిస్తున్న క్రమంలో నిత్య జీవన విధానం అని ఒకటి స్పెసిఫై చేసుకున్నాడు. అక్కడ సూర్యుడు ఉదయిస్తుంటే తాను నిద్ర లేవడం, సూర్యుడు అస్తమిస్తే తాను కూడా విశ్రమించడం, ఇలా ఒక సింక్రనైజేషన్ చేసుకున్నాడు. చేసుకున్నాక ఈ రోజుల్లో అంటే కొన్ని వేల సంవత్సరాల పరిణామం తరువాత అవన్నీ కూడా మినిమం లెవెల్ అయిపోయినాయి. ఈ రోజు మనుషులకి పొద్దున్నే లేస్తే ఏం చెయ్యాలి అనే దానికి పరిశోధన అక్కర్లేదు. ఋషులు ఇచ్చినటువంటి విజ్ఞానం కారణంగా పొద్దున్నే లేవగానే మనం నిద్ర లేచిన తర్వాత ఫ్రెష్ కావాలి, ఇది సహజం. కానీ ఈ ఫ్రెష్ కావాలి అన్న ఐడియా మొట్టమొదలు ఎవరికి వచ్చి ఉంటుంది? అప్పుడు సైన్సే వాడగలరు కదా. ఆ సైంటిఫిక్ గా వచ్చినప్పుడు మనకు వచ్చినటువంటి శాస్త్రాలు ధర్మశాస్త్రాలు అంటారు. మన నిత్య జీవనం ఎలా ఉండాలి, మనం నిద్ర లేచినది మొదలు మళ్ళీ పడుకునే వరకు ఏం చెయ్యాలి, ఏ రోజు ఏం చెయ్యాలి, ఆ రోజుల్లో మళ్ళీ పగలెంత ఉంటుంది, రాత్రి ఎంత ఉంటుంది, ఇంత సైంటిఫిక్ గా అందరూ చేసి, అప్పుడు వేరే ఇంకా సోర్సెస్ లేవు కాబట్టి
నేను ఈ రోజు పొద్దున లేవగానే అసలు ఈ రోజు ఏమిటి, ఆ ముందు ఈ రోజు ఏమిటో ఒకసారి జ్ఞాపకం చేసుకుని మననం చేసుకుని ఈ రోజు నేను ఎలా ఉండాలి అని నిర్ణయం చేసుకోవడానికి ప్రతిరోజు వాళ్ళు చూసుకుంటూ గడిపేది క్రమం మొదలై అది ఆచారమై అది సంప్రదాయమై ఈ రోజు మనం పొద్దున్నే లేవగానే క్యాలెండర్ చూడడము, ఈ రోజు ఏం చేద్దాం అనుకోవడము అనేవి ఒక అజంప్షన్ లోకి వచ్చేసాయి. ఈ వీటి కోసం ఇప్పుడు మనకు పరిశోధన చేయాల్సిన పని లేదు. ఆ క్రమంలో ఇప్పుడు మన వాళ్ళందరూ ఏమంటారు, అవన్నీ చూసుకోవాలా, చూసుకోకుంటే ఏమవుతుంది, ఏమి అవ్వదు. కానీ చూసుకుంటే ఏమవుతుంది, మన జీవన ప్రామాణికత పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. సో ఈ రోజు పొద్దున్నే నేను ఈ రోజు నా చుట్టూ ఉన్న శక్తులన్నీ, కాంతి పుంజాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అంతా ఎలా ఉండబోతోంది అని నేను బేరీజు వేసుకుంటే ఈ రోజు నా జీవితంలో, నా జీవనంలో నేను నాకు అనుకూలంగా ఎన్నో పనులు చేసుకోవచ్చు. దానికి డెఫినిషన్ ఏంటి అంటే చంద్రుడు ఎలా ఉన్నాడో అంతా వాళ్ళు ఆల్రెడీ మనకి చెప్పారు, సూత్రాలు చేశారు, చాలా సింపుల్ గా ఇచ్చారు. ఆ ఇచ్చిన లెక్కలన్నీ చూసుకుంటూ హాయిగా మనకు ఒక ఫార్మట్ ఇచ్చాక దాంట్లో చూసుకోవడం ఈజీ కదా, అలా ఈజీగా ఇచ్చినటువంటివన్నీ చూసుకోవడం మంచిది. అయితే మనం రాను రాను చారిత్రక కారణాల కారణంగా ఈ విజ్ఞానాన్ని పక్కన పెట్టాం. ఈ విజ్ఞానం అన్ని చోట్ల ఉంది, అన్ని దేశాల్లోనూ ఉంది, అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. అది ఉన్న విధానం మారిపోయింది. కానీ సనాతన ధర్మంలో మాత్రం ఇంకా శాస్త్రీయంగా కొనసాగుతుంది. ఇప్పటి కాలానికి ఇక్కడ మన సమశీతోష్ణ మండలమైన భారత భూభాగంలో అది ముందుకు వెళ్ళడానికి ఇంకా అలాగే నడుస్తూ వస్తుంది. అందువల్ల ఒకవైపు నుంచి ఆచారాలు, ధర్మాలు, శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు ఉన్నాయి, మరొక వైపు మోడర్న్ లైఫ్, సోకాల్డ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ లైఫ్ అనుకుంటున్నాం. వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ లైఫ్ ఏం కాదు, ఇక్కడి నుంచి పోయిన ఆ వెస్ట్ వాళ్ళే మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ జీవన విధానం మనకు చెప్పారు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, చేసుకుంటున్నాం. ఆ క్రమంలో ఈ రోజు జ్యోతిషాన్ని నిజంగా మంచి ప్రశ్న వేశారు. మనం మన నిత్య జీవనానికి ఎలా వాడుకోవాలి అనేదే పెద్ద ఆలోచన చెయ్యాలి, దాన్నే మనం పునరుద్ధరించాలి. ఆ క్రమంలోనే ఈ కార్యక్రమాలు చేసుకుంటూ అలాంటి విషయాల మీద మనం దాన్ని అటువైపు మనం మళ్లించాలి, మన దృష్టి మళ్ళాలనే ఉద్దేశంతోనే నేను చెప్పుకోవడం జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మీరు ప్రొసీడింగ్స్ అని వినండి, అందరూ చెప్తారు, అందరూ చెప్పేవి అవే, దాంట్లో ఉన్న అది మాత్రం గమనించండి, గ్రహించండి. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న క్వశ్చన్. చెప్పండి. ఏం లేదు, మనకి అమృతము మోహిని పంచినప్పుడు రాహు కేతువు ఇట్లా సూర్యచంద్రుల్ని మింగుతారని చెప్తాం కదా స్టోరీలో. అది పిల్లలు ఇంట్లో పోయి చెప్తారు. నేను టీచర్ని సార్, తెలుగు టీచర్ని. అయితే ఒక పేరెంట్ అన్నారట, పాములు ఎలా మింగుతాయి సూర్యుడిని చంద్రుడిని అంటూ గేలి చేశారంట పిల్లల్ని. ఈ స్టోరీ చెప్పాను సార్ నేను. అయితే వాళ్ళకి ఏం సమాధానం చెప్తే బాగుంటుంది సార్ అట్లా పిల్లలకి కూడా? అంటే మన ఇప్పటి కాలంలో మీరు టీచర్ కాబట్టి మీకు తెలుసు ఎంత చిన్న వయస్సులో ఎంత పెద్ద శాస్త్ర విజ్ఞానం అందించబడుతుందో పిల్లలకి. ఇప్పుడు మన చిన్నతనంలో లేదా ఇంకొక 50 ఏళ్ల కింది చిన్నతనంలో ఒక శాస్త్రీయమైన విషయాన్ని శాస్త్రంగా చెబితే ఎవరికి అర్థమయ్యేది కాదు. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, దానిని అర్థం చేసుకోవడానికి మనకు తెలిసిన పరిభాషలో ఒక కథగా చెప్పారు. ఈ కథలుగా మిగిలిపోయాయి, కథనే చెప్పుకుంటూ వస్తున్నాం కానీ కథ వెనుక ఉన్నటువంటి శాస్త్రాన్ని మనం ఇంకా చెప్పడం లేదు. మనం ఎప్పుడైతే కథల వెనుక శాస్త్రాన్ని చెప్పడం మరిచామో అప్పటి నుంచే మూఢ నమ్మకాలు పెరిగాయి. ఇప్పుడు రాహుకేతువులు, మీరు టీచర్, మీరు కథ చెప్తున్నారు. ఇప్పుడు నేను అనేది అదే, మనం కథ చెప్పేటప్పుడు కథగా కాకుండా కథలో ఉన్న విజ్ఞానాన్ని కూడా చెప్పే ప్రయత్నం చెయ్యాలి. ఏం చేస్తాము అంటే ముందు మనకి తెలియాలి, ఆ కథ వెనకాల శాస్త్రం మనకి తెలియాలి, దానిలో ఉన్న సైన్స్ మనకి తెలియాలి. రాహుకేతువులు ఎక్కడ కూడా ఈ కథ చెప్పడంలో, ఆ పురాణంలో అది చెప్పుకొచ్చారు కానీ ఈ సర్పం అని ఎందుకన్నారు? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని సర్పంతో పోలుస్తారు. ఈ పాము కాదు, మనకి కనిపించే పాము కాదు. సర్పము అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ కి సంబంధించిన స్టోరీని అలా, అందుకే మనం సముద్ర మంథనంలో ఆ వాసుకిని ఎందుకు వాడారమ్మా, ఆ సర్పం ఎందుకు వాడారు? అది బిగ్గెస్ట్ అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ కాబట్టి దాంతో చేశారు వాళ్ళు అన్నారు. అది వాళ్ళే మంథనం ఏం చేయలేదు, జరిగింది మంథనం. దాని నెగిటివ్ ఎనర్జీ శక్తులు, పాజిటివ్ ఎనర్జీ శక్తులు అటువైపు ఇటువైపు ఉన్నాయి కాబట్టి ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు. ఆ క్రమంలో అప్పటి స్టోరీని మనకు అందజేయాలి, అంత విజ్ఞానాన్ని మనకు అందించాలంటే ఒక కథ రూపంలో చెబితే గుర్తుండిపోతుంది. అప్పుడు పుస్తకాలు లేవు, ఎక్స్ప్లెనేషన్ చేయడానికి టీచింగ్ లేదు. అప్పుడు ఏంటి,
శృతులుగా చెప్పాలి, కథగా చెప్పాలి. అందువల్ల కథలు చెప్పారు, అందువల్ల పురాణాలు వచ్చాయి, అందువల్ల ఆ శాస్త్ర విజ్ఞానం అంతా పురాణ కథల్లో ఉంది. ఆ పురాణ కథల్లో ఉన్న విజ్ఞానాన్ని ఈ రోజుల్లో మనం బయటకి తీసి చెప్పాలి. అప్పుడు మనకి మూఢనమ్మకాలు పోతాయి. రాహుకేతువులు పాములని కాదు. రాహు కేతు పాము ఎలా అయ్యారు అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. వాళ్ళు కేవలం ఛాయాగ్రహాలు అంటే వాళ్ళు కేవలం ఒక పాయింట్స్ మాత్రమే అని తెలిసింది కదా మనకి. అది మనం ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. ఆ కథలు చెబుతూ ఆ కథని ఈ విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్టయితే మీరు అన్నట్టుగా చాలా వరకు పిల్లలకి మనం ఈజీగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. అందరి టీచర్లకి నేను అడుగుతున్నాను, దయచేసి మీరు నేర్చుకోండి. ఇది అంటే జ్యోతిషం నేర్చుకోండి కాదు, జ్యోతిషంలో ఉన్న ఫిజిక్స్ నేర్చుకోండి. ఎందుకంటే జ్యోతిషం ఇస్ టోటలీ ఫిజిక్స్. అసలు ఈ ఫిజిక్స్ అనే సంగతే మనకు తెలియట్లేదు. ఇది టోటలీ ఫిజిక్స్, సూపర్ ఫిజిక్స్. ఇంకా గురుగారు ఉపద్రష్ట సూర్యనారాయణ గారు ఆరంభించండి. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారండి. సార్ మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో. అదే అలా కాదు, వింటూ ఉన్నాను. కొత్త వాళ్ళు అడుగుతున్నారు, చాలా మంచి ప్రశ్న వేశారు ఆవిడ. అలాగే ఏదైనా ఉంటే అడిగితే, ఎందుకంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఇదిగో ఈ హౌస్ లో ఉంటే ఇలాగ ఉన్న ఆల్రెడీ పుస్తకాల్లో ఉన్నవన్నీ మళ్ళీ ఇప్పుడు ఊకదంపుడు పెడుతూ ఉండాలి. అలా కాకుండా సమ్ డిఫరెంట్ గా ఏదైనా వస్తుందేమో అది ఏమైనా మాట్లాడుతున్నారు. చూద్దాం, గురువులు ఉన్నారు కదా, కాసేపు వింటా. తప్పకుండా సార్ అంటే అడగచ్చండి మళ్ళీ ఇంకొకటి? అడగొచ్చమ్మా. మీలాంటి కొత్త వాళ్ళు అడిగితేనే మాకు కాస్త దుమ్ము దులుపుకుంటాం. సార్ అంటే మనం మూన్ సైన్ చూస్తాం, అదే చంద్రుడు ఇది చూస్తాం కదా రాశి, మూన్ సైన్ బేస్. జోడియాక్ సైన్ మనం మూన్ సైన్ బేస్ చూస్తాం కదా. ఫారెన్ వెస్టర్న్ లో సన్ బేస్ చూస్తారు కదా. అంటే ఏది వ్యాలిడ్, అంటే మనకి ఇదే ఎందుకు వాళ్ళకి అదే ఎందుకు, ఏది వ్యాలిడ్ అని? కరెక్ట్, వెరీ కరెక్ట్. ఇప్పుడు ఒకటమ్మా, మనం జ్యోతిషం అనేది పక్కన పెడదాం. ఒక సంఘటన జరుగుతోంది, మన అజంప్షన్ ఏంటంటే ఏ సంఘటన జరుగుతున్నా ఆ సంఘటన జరిగిన తర్వాత ఏదైతే లైఫ్ ఉందో, లివింగ్ బీయింగ్ ఉందో, ఆ లివింగ్ బీయింగ్ రేపటిది తర్వాత క్షణాలు, తర్వాత కాలం ఎలా ఉంటుంది అంటే తర్వాత కాలంలో ఉన్నటువంటి మిగతా ఎనర్జీస్ అన్ని ఎలా ఉంటాయో దాన్ని బట్టి ఉంటుంది. ఆ ఉండే మ్యాపింగ్ ఫస్ట్ మనం బర్త్ టైం అప్పుడు తీస్తాం. తీసినప్పుడు మన దగ్గర ఎక్కువ సైన్స్ తెలిసిన వాళ్ళు లోతైన శాస్త్రానికి వెళ్తారు, లోతైన విజ్ఞానానికి వెళ్తారు. ఎక్కువ శాస్త్రం తెలియని వాళ్ళు పైన ఉన్నదానికి వెళ్తారు. ఇది జ్యోతిషం కనుక్కున్న మొదటి రోజుల్లో ఒక్కనాడు అన్ని రాలేదు. ఒక్కనాడు ఈ రోజు మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్ని రాలేదు. వాళ్ళ పరిశోధనల కారణంగా వేల సంవత్సరాల తర్వాత ఈనాటి విజ్ఞానం వచ్చింది. ఆ క్రమంలో మొట్టమొదట సూర్యుడు మెయిన్ అనుకొని చూశారు. అప్పుడే ప్రపంచంలో అన్ని చోట్లకి సూర్యుడు మెయిన్ అనే విజ్ఞానంతో వెళ్ళింది. ఆ సూర్యుడు 360 డిగ్రీల్లో ఎక్కడుంటాడో అక్కడి నుంచే మనం లెక్కలు పెట్టుకోవాలని సన్సైన్ కి సంబంధించిన విజ్ఞానం వచ్చింది. కానీ విజ్ఞానం ఎప్పుడు అలా ఉండదు. మళ్ళీ తరచి ముందుకెళ్ళి చూశారు కాబట్టి అప్పుడు అరే సూర్యుడే కాదు, చంద్రుడు కూడా ఇంకొక బింబగ్రహం ఉంది, అది భూమికి దగ్గరగా ఉంది, దాని గురుత్వాకర్షణ శక్తి కూడా మనం లోనవుతుంటాము, ఒక సూర్యుడే కాదు, అందువల్ల దీన్ని కూడా చూసుకుందామని దీనికోసం ముందుకు వెళ్ళినప్పుడు ఇది 27 రోజుల్లో ఒక చుట్టూ తిరిగి వస్తుందని గ్రహించి ఆ 27 ఆకాశంలో ఆ ప్రాంతాలని గుర్తించి వాటికి చంద్ర సౌధములు లేదా నక్షత్రములుగా పేర్లు పెట్టుకుని వాటిని అబ్జర్వ్ చేస్తూ చంద్రుడి మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ విజ్ఞానాన్ని పెంపొందించారు. ఆ క్రమంలో నక్షత్రాల కాన్సెప్ట్, చంద్రుడి యొక్క బేసిక్ మనకు వచ్చింది. చంద్రుడిది చాంద్రమానం కాదు, కాలమానం వేరుమానం. ఈ క్రమంలో వెస్టర్న్ ఆస్ట్రాలజీ వాళ్ళకి ఈ విజ్ఞానం లేదప్పుడు. ఆ లేని కారణంగా పాశ్చాత్య జ్యోతిషంలో నక్షత్రాలు లేవు, చంద్ర లగ్నము ముఖ్యమైనది కాదు. తర్వాత వాళ్ళు మళ్ళీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరిగింది కాబట్టి వాళ్ళు చంద్రుని తీసుకున్నారు, రాహుకేతుని తీసుకున్నారు, అందరు తీసుకున్నారు. కానీ లోతైన పరిశోధన జరిగి ఇంకా లోతైన విజ్ఞానం ఎక్కడొచ్చింది అంటే భారతదేశంలో వచ్చింది, భారతీయ జ్యోతిషంలో వచ్చింది. ఆ కారణంగా చంద్ర లగ్నము ముఖ్యం. అలాగని జ్యోతిషంలో చంద్రుడే ఆధారం అని కాదమ్మా.
మనకి 3 లగ్నాలు ఉంటాయి. ఒకటేమో సంఘటన జరుగుతున్నప్పుడు ఆకాశంలో జోడియాక్ లో పైకి వస్తున్నది అసెండింగ్ అంటాం, అసెండెంట్ అంటాం, అంటే జన్మ లగ్నము అంటాం. అది ఇంపార్టెంటే. సూర్యుడు ఉన్నది ఇంపార్టెంటే, చంద్రుడు ఉన్నది ఇంపార్టెంట్. వీటిని మనం భారతీయ జ్యోతిషంలో జన్మ లగ్నము, చంద్ర లగ్నము, రవి లగ్నము అని 3 లగ్నాలు తీసుకుంటాం. సో ఒక్క అసెండెంట్ తో కాదు, వాళ్ళు పాశ్చాత్యులు ఏం చేస్తారు, అసెండెంట్ మాత్రం తీసుకుంటారు, సన్ సైన్ మాత్రం తీసుకుంటారు. సో వాళ్ళకు ఉన్నటువంటి అప్పుడు ఉన్నట్టు విజ్ఞానంలో అది జరిగింది. అందుకే వాళ్ళు సన్ సైన్ కూడా మీరు గమనిస్తే ఏ నెలలో ఏ టైంలో సన్ ఏ రాశిలో ఉంటాడో దాన్ని బట్టి వాళ్ళు రాశి డిసైడ్ చేసేసుకున్నారు. కానీ మనం ఇంకా సూక్ష్మంగా వెళ్ళాం, ఇంకా మనకి కాలానికి దగ్గరగా వెళ్ళాం. ఆ క్రమంలో మనం చంద్రుని యొక్క లగ్నాన్ని పట్టుకున్నాం. దాంట్లో ఇంకా లగ్నం అలాగే వాళ్ళకు ఉంది, మనకు ఉంది. అసెండెంట్ వాళ్ళకి ఉంది, మనకు జన్మ లగ్నం ఉంది. ఎక్స్ట్రా లగ్నం మనకి చంద్రుడు. ఆ కారణంగా మనం ఇంకెంత రిఫైన్ చేశారు మన సైన్స్ అంటే దశా విధానం తీసుకొచ్చారు. వాళ్ళకి దశా విధానం లేదు, పాశ్చాత్యులకి నక్షత్రాలే లేవు కాబట్టి దశా విధానం లేదు. కానీ మనకి దశా విధానం ఉంది. అంటే మనం ఎంత లోతుగా వెళ్ళి మన జీవనాన్ని ఈ జ్యోతిష్యులు ప్రభావితం చేస్తున్నాయో గ్రహించడానికి కావలసినంత లెక్కలు తీశారు. అందువల్ల ఈ రోజు మనం అన్ని మన ముందు ఉన్నప్పుడు కంపేర్ చేస్తుంటే వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి మనం ఇది ఎందుకు తీసుకోవాలి అనుకోవద్దు. మనం ఇది తీసుకుని సంతోషించాలి. వాళ్ళకి కూడా ఆ నాలెడ్జ్ రావాలి, వాళ్ళు కూడా తీసుకుంటారు ఫ్యూచర్ లో. తెలిసిందామా? అర్థమైంది సార్. ఎవల్యూషన్ అయ్యే ప్రాసెస్ లో నాలెడ్జ్ యాడ్ అవుతూ వచ్చింది రీసెర్చ్ లో భాగంగా. సో వాళ్ళు అక్కడ ఆగిపోయారు, మనం ఇంకా డీప్ వెళ్ళాం. ఇంకా డీప్ గా వెళ్ళినందుకు మనకి ఈ నాలెడ్జ్ వచ్చింది. సార్ నాదొక ప్రశ్న ఉంది, డిగ్రీ సార్. నమస్తే సార్, నా పేరు విరజ. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చెప్పండి అమ్మా. మనకి ఏదైనా విషయం, ఒక కార్యక్రమాన్ని గురించి ఏదైనా ముహూర్తం నిర్ణయించుకున్నప్పుడు జనాలు ఎలాగంటే, మనం చాంద్రమానం ప్రకారం ముహూర్తాలు సౌత్ ఇండియా, అదే తమిళనాడు అయితే సౌరమానం అనుకోండి. చాంద్రమానంలో నిర్ణయించిన ముహూర్తాలకి రాహుకాలం పరిగణించక్కర్లేదు అనేది నాకు కొంచెం వరకు ఉన్న అవగాహన. ఎందుకంటే ఆ అవసరం లేదు. కానీ చాలా మంది చాంద్రమానం బట్టి ముహూర్తాలను తీసుకున్నప్పుడు రాహుకాలం గురించి మళ్ళీ ఆ టైం వదిలేయాలి అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు అవసరము? రాహుకాలాన్ని ముహూర్తం ఉన్న టైంలో రాహుకాలం కూడా విడిచిపెట్టాలా, అది పరిగణించాలా? దాని ఇది ఎలా ఉందంటే అంటే ఇప్పుడు నాకు తోస్తున్న ఐడియా చెప్తాను. అంటే చాలా మంది అడుగుతున్నారు, అందుకని. మనము ఫ్లైట్ ఎక్కి వెళ్తున్నాం, ఫ్లైట్ మీద వెళ్తున్నాం, కింద వరదలు వస్తున్నాయి, మన ఫ్లైట్ ఆపుదాం అన్నట్టుంది. రైటే. దానికి ఎలా నేను ఆన్సర్ చేయాలి అనేది దాని బేస్ వేరు, దీని బేస్ వేరు. అది సౌరమానం బేసులు వేరైనప్పుడు ఇది పాటించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే అది టోటలీ డిఫరెంట్ యాంగిల్స్. రాహుకాలము వదలవలసిన కాలము సౌరమానం ప్రకారం పగటిని 8 భాగాలు చేసి ఫిక్స్ చేయబడింది. అది ఫిక్స్ అయింది. అది ఎవరు చేస్తున్నారు, ఎవరు వాడుతున్నారు అది తెలిసిన వాళ్ళు వాడుతున్నారు. ఈ రోజుల్లో ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు మనకి బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్, అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోషన్ కారణంగా ఒక 100 ఏళ్ల నుంచి అన్ని చోట్ల అన్ని విజ్ఞానం వస్తుంది మనకి. ఈ చాంద్రమానము సౌరమానము ఏ ప్రాంతానికి ఆ ప్రాంతందే. ఎవరు ముందుకెళ్ళి విజ్ఞానం తెలుసుకుంటే దాని ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యారు. అంతేగాని సౌరమానం వాళ్ళ దగ్గర చంద్రమానం వాళ్ళు, చంద్రమానం దగ్గర అది మీది మాది అని ఏం లేదు, ఎవరిది వాళ్ళే పాటించాలి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న తమిళ ఎవరైనా ఉంటారనుకోండి, వాళ్ళు మేము అది పాటిస్తాం, పాటించుకొని నష్టం వెళ్ళలేదు కదా. ఆ కాలము జ్యోతిష్యులు అందరివి. ఆ క్రమంలో మనం చాంద్రమానం పాటించే వాళ్ళు అది పాటించాలి అని చెప్పదు. ఎందుకంటే అంతకన్నా ముఖ్యమైనటువంటి కొన్ని పారామీటర్స్ తీసేసుకున్నాం. చాంద్రమానంలో పారామీటర్స్ లో మనం ఎన్నో లోతుకు వెళ్ళి తీసుకున్నాం. నక్షత్రము, యోగము, కరణము అంటే ఇంకా లోపలికి వెళ్ళి లెక్కలు చేసేసాం కాబట్టి ఆ ముహూర్త గణన అయ్యింది. వాళ్ళ గణన ఇలా ఉండదు, మళ్ళీ వాళ్ళ ముహూర్త గణన ఇలా ఉండదు. వాళ్ళు చేసుకునే వాళ్ళ ముహూర్తం మెథడాలజీ వేరు. మీరు గమనిస్తే తమిళులు వాళ్ళ పెళ్లిళ్లలో ఎప్పుడు పుష్కరాంశ చెప్పరు. అవును సార్. ఒక రేంజ్ చెప్తారు, లగ్నం రేంజ్ నిడివి చెప్తారు. అవును. మరి లగ్నం రేంజ్ చెప్తున్నప్పుడు పర్టికులర్ టైం చెప్పమని వాళ్ళని ఎందుకు అనట్లేదు? అది రైటే. కానీ ఇక్కడ మనం పర్టికులర్ టైం చెప్తుంటే దీని ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి కదా.
అవును, అవును. బట్ చాలా మంది అడుగుతుంటారు, రాహుకాలం ఉంది కదండి, అది అది కౌంట్ లోకి తీసుకోక్కర్లేదు అంటారు. అలా ఎలా కుదురుతుందండి? that is because of improper knowledge about the awareness about the knowledge. Improper awareness. చెప్పండి సార్. ఇంకోటి ఏంటంటే అమ్మా, మీరు అడిగారు కరెక్టే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రాహుకాలం తీసుకుంటారమ్మా, ఓకేయా. ఇక్కడ మనం హోర తీసుకుంటాం అమ్మా. శుభహోరలో రాహుకాలం డిఫంక్ట్ అవుతుంది అనేది శాస్త్రం ఉంది. ఎగ్జాక్ట్ సూత్రం నేను మీకు కోట్ చేయలేను, ఇప్పుడు గుర్తులేదు, చేస్తాను నేను ఫ్యూచర్ లో చెప్తాను. ఇందులో రాహుకాలానికి శుభగ్రహ హోరలో రాహుకాలం తాలూకా ఎఫెక్ట్ ఉండదు. సో మనం ఏం చేస్తామంటే ఆంధ్రదేశంలో మనం హోర చాలా ఇంపార్టెంట్. ముహూర్తం ఫిక్స్ చేసేటప్పుడు ముహూర్తంలో శుభహోరలో ఫిక్స్ చేయాలనేది రూల్. అది మనం చాలా మంది వదిలేశారు ఈ మధ్యని. ఏమంటే రెండోది ఏమైపోయిందంటే, మీరు చెప్పింది అక్కడ మొట్టమొదటి తమిళనాడు మద్రాసులో మన చాలా మంది తెలుగు వాళ్ళు వెళ్ళి, తర్వాత నెల్లూరు, మనకి మద్రాసు పక్కన ఉండేటప్పటికి నెల్లూరు ప్రాంతం ఇప్పుడు రాహుకాలం అంటూ ఉంటారు, వాళ్ళు కూడా అదే ప్రకటించడం. ఆ తర్వాత ఈ మధ్య సార్ చెప్పినట్టు కమ్యూనికేషన్ ఎక్కువైపోయి ఇటు పక్కకి కూడా వచ్చేటప్పటికి అందరూ కూడా అదేదో రాహుకాలం అంటే భయపెట్టే టైపులో, అది అసలు మీనింగ్లెస్. శుభహోర గురు శుక్ర బుధ పూర్ణచంద్ర హోరల్లో అసలు మీరు రాహుకాలం చూడాల్సిన అవసరం లేదు, దాని ఎఫెక్ట్ 0. మీరు కళ్ళు మూసుకొని చెప్పండి, ఈ మాట చెప్పండి. ఆంధ్రప్రదేశంలో మనకి తెలుగు వాళ్ళకి కేవలం హోర మాత్రమే ముఖ్యం, రాహుకాలం పనిచేయదు అని చెప్పండి అమ్మా క్లియర్ గా. మీరు ఆన్సర్ ఏం చెప్పాలన్నారు కదా, ఇదే రాహుకాలం ఉంటుంది, డిఫంక్ట్ పనిచేయదు. అది మంచి హోర ఉండేటప్పుడు. థ్యాంక్ యూ అమ్మా. సార్ అంటే తమిళియన్స్ మేము అమావాస్య రోజే మాకు మంచిది, అమావాస్య రోజు అన్ని మొదలు పెడతాం అని వాళ్ళు అలా చెప్తారు, చేస్తారు కదండి. అమావాస్య మంచిది అంటే మొదలు పెడతాం. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఏ బేస్ మీద మనం పనులు చేస్తున్నాము. ఇప్పుడు పొద్దున్నే మనం పని చేస్తున్నాము, దానికో బేస్ ఉంది. సాయంత్రం పని చేస్తాం, దానికో బేస్ ఉంటుంది. అలా వాళ్ళు చంద్రుడినే బేస్ గా తీసుకోనప్పుడు అమావాస్యతో సంబంధం లేదు కదా వాళ్ళకి. చంద్రుడు ఇంపార్టెంట్ అయినప్పుడు అమావాస్య ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే చంద్రుడు సూర్యుడు కలిసిన ప్లేస్ అమావాస్య కాబట్టి, కలిసిన రోజు అమావాస్య కాబట్టి. అందువల్ల తమిళకి ఉండదు, అది ఉండదు, ఉండకూడదు కూడా. మళ్ళీ వాళ్ళు చేస్తే మనం కనుక రాహుకాలం వర్జం పట్టుకున్నట్టే వాళ్ళు పట్టుకున్నట్టు అవుతుంది. వాళ్ళండి యాక్చువల్ గా ఏమంటారంటే, అమావాస్య వాళ్ళకి ఎందుకు పవర్ఫుల్ అంటే, చంద్రుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళగానే చంద్రుడు బలం కూడా సూర్యుడు లాగేసుకొని డబుల్ బలవంతుడు అవుతున్నాడు. అందువల్ల వెరీ పవర్ఫుల్ డే ఆ రోజు వాళ్ళకి. అది అక్కడ మనం పౌర్ణమి పవర్ఫుల్ అని ఎలా అంటామో, వాళ్ళకి అమావాస్య రోజు. ఎందుకంటే వాళ్ళకి అంతా కూడా సూర్య సిద్ధాంతం అన్నది. మళ్ళీ ఇక్కడ సూర్యుడు లేకపోతే అది కాదు. యాక్చువల్గా ఏంటంటే ఆ సూర్యుడు ప్రతి నెలలో మారే దాన్ని బట్టి వాళ్ళ నెలలు క్యాలిక్యులేషన్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే మెయిన్ సూర్యుడు తాలూకు బలమే వాళ్ళకి ప్రధానం. సూర్యుడు తాలూకు బలం ప్రధానం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, సూర్యుడుతో చంద్రుడు కలిసిన రోజు చంద్రుడు బలం కోల్పోయి సూర్యుడు పూర్తి బలవంతుడు అవుతాడు కాబట్టి అమావాస్య ఆస్పిషియస్ ఫర్ దెమ్. అది ఏమైపోయిందంటే, మీకు ఇదివరకు ఒక కాలంలో కావేరీ నదికి దక్షిణాన మాత్రమే ఉండేది ఆ ఉపయోగం. తర్వాత ఈ స్టేట్లన్నీ కూడా కలగపొలగం అయిపోయి ఇటువైపు మద్రాస్ స్టేట్ ఎంతవరకు వచ్చిందో, సపోజ్ నెల్లూరు ఇప్పుడు మద్రాసులో కలిపి ఉంటే నెల్లూరులో కూడా అదే పాటించడం అవుతుంది. అలా అలవాటు అయిపోతుంది అనమాట. ఓన్లీ అమావాస్య బలం ఎందుకైంది వాళ్ళకంటే, వాళ్ళు సూర్యుడికి బలం ఎక్కువ అవ్వాలి, అది వాళ్ళ ఉద్దేశం. ఇంకోటి మనకి మామూలుగా సూర్యుడు ఒకటే వాళ్ళు పారామీటర్ తీసుకున్నారు, మనం సూర్యుడిని చంద్రుడిని కూడా తీసుకున్నాం. అందువల్ల మనం తిథుల పరంబడి వెళ్తాం. ఏ తిథి, ఆ తిథి గ్రేడింగ్ కూడా అయింది మనకి. వాళ్ళకు తిథి గ్రేడింగ్ లేదు. ఆ తిథి గ్రేడింగ్ లో మనం లీస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది అమావాస్య. తిథి గ్రేడింగ్ ఆలోచించండి, ఇది ఎంత రిఫైన్ అయిందో. ఆ సూర్యచంద్రుల మధ్య దూరాన్ని పట్టుకుని మనం 5 అంగాలు తీసుకొచ్చి 5 రకాల టైం మెజర్మెంట్స్ చేసి మనం ఎంత రిఫైన్ చేసి ఆ టైంని మనం ఎంత మైక్రోస్కోపిక్ డెసిషన్ తీసుకుంటున్నామో ఆలోచించండి. అది వాళ్ళకి లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో అది లేదు, ఇది ఉంటే బాగుంటుంది, అది ఇదే అంటే అది కాదు. వాళ్ళు పాటించేది వేరు, మనం పాటించేది వేరు. వాళ్ళంటే ప్రమాణం, ఎవరు పాటిస్తే. సోమనాథ్ గారు, అయ్యా, ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రము ప్రాంతీయంగా ఆంధ్ర జ్యోతిషము, తమిళనాడు జ్యోతిషం అని విభజించకండి. కొన్ని మతముల వారికి, కొన్ని సాంప్రదాయముల వారికి అమావాస్య గొప్ప, కానీ మొత్తం తమిళియన్స్
అమావాస్య గొప్ప ఏమి ఇయ్యరు. కొన్ని అంటే ద్రావిడ నాస్తిక మతస్థులు ద్రవిడ సిద్ధాంతం మీద బాగా ఉన్న వాళ్ళలో ఈ కొంత యాంటీగా ఈ అమావాస్యకు ప్రాధాన్యత, కానీ అన్ని అమావాస్యలకి వాళ్ళ భాద్రపద అమావాస్యకి ఇవ్వరు, కొన్ని అమావాస్యలకే ప్రాధాన్యత. అది చెప్పండి. ఎందుకంటే శాస్త్రం దేన్నైనా దేని కారకత్వం దేని గుణం దాంతే, అందరికీ ఒకటే. అది ఏ దేశంలో పుట్టినా ఎక్కడ పుట్టినా ఎవడు ఆచారాలు చేసినా ఒకటే, కానీ దాన్ని ఆస్వాదించడంలో గ్రహించడంలో కొద్ది తేడాలు ఉన్నాయి. అన్ని అమావాస్యలు వాళ్ళకి అనుకూలం కాదు, కొన్ని అమావాస్యలకే ప్రాధాన్యత ఇచ్చారు. అది ఎవరు? ద్రవిడ సాంప్రదాయంలో కూడా ద్రవిడ మున్నీట కథం అనే వాళ్ళు ఉన్నారు కదా, ప్రత్యేకంగా అది చేసేవాళ్ళు. అదే మరి తమిళన్ బ్రాహ్మణ్స్ మాకు అమావాస్య గొప్ప అమావాస్య నాకు పెళ్లి ఏం చేయరు వాళ్ళు. కొన్ని సాంప్రదాయాలలో కొన్ని మతాల వాళ్ళు. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ముస్లింస్ క్రిస్టియన్స్ వాళ్ళు దేని లెక్క పెట్టుకుంటే పెట్టు, మరి అక్కడ పోయి మనం క్రిస్టియన్ హాస్టల్ అంటట్లేదు. ఈ చర్చకు అంతవరకే పెట్టుకొని వాళ్ళకి సమాధానం ఏం చెప్పండి అంటే, అమ్మ కొన్ని కొన్ని అమావాస్యలకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు, వాళ్ళు ఎంత మూర్ఖులైనా కొంత ఇస్తారు. సూర్య సిద్ధాంతం వేరు, సిద్ధాంత రూపకంగా ముహూర్తాలు ఆచరణ విషయంలోకి వచ్చే వరకు కొద్ది తేడాలు ఉన్నాయి అంతే. సిద్ధాంత పరంగా నేను విభజించడం లేదు, ఆచరణ విధంగా అనేది నా అభిప్రాయం. సార్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఆంధ్ర ఇలాగ విభజన కాదు, నేను చెప్పిన పాయింట్. మీరు అట్లా కాదయా, తమిళనాడు ఇప్పుడు ఏంటంటే తెలంగాణ అది అట్లా అనకండి. ఆ రాహుకాలమే, దాన్ని వారి వారి ప్రయోజనాలను బట్టి రాహుకాలాన్ని ప్రయాణ నిమిత్తమే వాడతారు. దాన్ని మనము ప్రయాణ నిమిత్తంగా మనం దుర్ముహూర్తాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, వర్జానికి ఇస్తాం. ఏ దానికైనా వర్జానికి వర్జ ఫలితం ఉంది, రాహుకాలానికి రాహు ఫలితం ఉందని కాదు, కానీ అవి ఏ నిమిత్తం తీసుకుంటున్నారు. అట్లాగే ఇప్పుడు దగ్ధయోగాలు ఉన్నాయి. ఆ దగ్ధయోగాలు ఎంతమంది చూస్తున్నారు? కొన్ని దగ్ధయోగాలలో అవి కొన్నిటికి దగ్ధయోగం అన్నప్పుడు కొన్నిటికి వివాహం అవుతారు ప్రత్యేకంగా చూస్తున్నారు. అట్లా చూసేవాడు తదియా బుధవారం దగ్ధయోగం, ప్రయాణానికి వీలు కాదు, రాహుకాలం, అది కొన్ని సాంప్రదాయ దాని ప్రభావం కొంత ఉంటుంది, ఉండదని కాదు, ఎక్కడైనా ఉంటుంది. వాళ్ళు వర్ధిస్తారు, మనం పాటించవలసిన అవసరం లేదనే భావన రానియకండి శాస్త్ర పరిధిలో. అట్లా కాదు సార్. గురువు గారు ఒక్క నిమిషం క్షమించాలి. నేను తమిళనాడులో మద్రాసులోని అక్కడే ఉన్నవాడిని, అక్కడే ఉండి మా మొత్తం మిత్రులంతా అక్కడ వాళ్ళతో పాటు ఇది ఉన్నవాడిని. అక్కడ కేవలం ఈ ద్రవిడ కళగం అనే కాకుండా మీకు అయ్యర్లు అయ్యంగార్లు మోస్ట్ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ మా వాళ్ళందరూ కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, 4 అమావాస్య దానా ఆరంభించడు, సూపర్ పాకరాండ ఉన్నమే అంటాడు. అంటే అసలు ఏమీ చూడొద్దని చెప్పడం కొన్ని వేల సార్లు వినుంటాం. ఏమండి, వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే మొత్తం వాళ్ళకి ఈ ద్రవిడ ట్రెడిషన్ లోనూ అమావాస్య మనకు కూడా ఎందుకు మంచిది కాదు, మనకెందుకు ఆ బాధ కాదు. వాళ్ళకి ఇప్పుడు బిజినెస్, గృహప్రవేశాలు, బిజినెస్లు ఉండొచ్చు, ప్రాంతీయం ఉండొచ్చు, కొన్ని సాంప్రదాయాలు అడ్డు చెప్పకపోవచ్చు, అది వేరు విషయం. అది సాంప్రదాయ పరంగా మతపరంగా వచ్చిన ధోరణి అని అనుకోవాలి తప్ప అంతే ఫలితాల ఫలితంగా వచ్చింది కాదు అని నేను అంటున్నా. కాదు శాస్త్రప్రదం రాలేదు. అక్కడ తమిళనాడు గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇక్కడ మతం అంటే అందరూ గమనించండి, స్కూల్ ఆఫ్ సిస్టమ్ లో తమిళనాడు వాళ్ళు, తమిళ దేశంలో వాళ్ళు అయ్యర్లు అయ్యంగార్లు బ్రాహ్మణులు మోస్ట్ ట్రెడిషనల్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ. ఇక్కడ ఇంతకుముందు మీరు అన్నట్టు నదుల బార్డర్ గా ఆ నదుల అవతల ఆ లెక్కలు ఉండేవి, ఈ నదుల అవతల ఈ లెక్కలు ఉండేవి. సింహరాశిలో గురు ప్రవేశిస్తే గోదావరి తీర ప్రాంత వాళ్ళు వివాహం చేయరు, అది సాంప్రదాయం, అది అంతే. కానీ సింహరాశిలో గురువు ఉండడం చెప్పి ముహూర్తాలు పెట్టకుండా ఉంటామా? అది ప్రాంతీయంగా కొన్ని ఆచారపరంగా వచ్చినాయి. వీటికి కొన్ని మిగతా సిద్ధాంతాలను కూడా అన్వయం చెప్పుకోవచ్చు. అట్లాగే మరి దక్షిణ భారతంలో ఉన్న బ్రాహ్మణులు సగం దిగంబర అర్ధ దిగంబరంగా ఉంటే వీడు అచ్చమైన మడి అనుకుంటారు. అక్కడ ఉత్తర భారతంలో కూడా వాడు గొంగళ్ళు కలుపుకుంటే వాడికి మడి, అంటే వాడి తల్లికి వాడి వాతావరణాన్ని బట్టి వాడు చూసుకుంటారు, ఇక్కడ వాతావరణాన్ని వీళ్ళు చూసుకుంటారు. అయితే వీటిని ఏంటంటే వీటి మీద సాంప్రదాయ జ్యోతిష శాస్త్ర సారాంశాలతో సాంప్రదాయాలు భిన్న రీతిలలో భిన్న ప్రాంతాలలో ఏర్పడి నడుస్తున్నాయి. ఏ సాంప్రదాయానికైనా జ్యోతిష సారమే ముఖ్యమైంది అని మనకు తెలుస్తుంది. వాడు మనం చంద్రునికి ప్రాధాన్యత ఇస్తుంది, వాడు రవికి ప్రాధాన్యత, దాని ఎంత బేస్ జ్యోతిషమే, జ్యోతిష్ శాస్త్రమే ప్రధానం. మన విషయానికి వెళ్దాం. ఇక
ఏమయ్యా ఇంకా ఎవరైనా ఈ రోజు ఇతివృత్తం మీద సూర్యనారాయణ గారు. మాట్లాడాలనుకుంటే సార్ ముందుకు నమస్కారం రండి. సార్ సార్ నా పేరు ధనం సార్ సాగర్ రేపు ధనం ప్రశ్నలు అడగకే చెప్పేదన్నా చెప్పు. ప్రశ్నలు నమస్కారం. అడగండి, టైం అంతా 4 అరగంట పోయింది. చెప్పాలి ఏదైనా సార్? చెప్పు. చెప్పు సార్ ధనంజయ్. సార్ ఇది ఇప్పుడు మనం అందరం శుభ సమయాలు అందరు మాట్లాడు సూర్య సిద్ధాంతము చంద్ర సిద్ధాంతం అని అందరు మాట్లాడుతారు. ఇప్పుడు గోచారం గురించి మాట్లాడాలి. ఇప్పుడు గోచారమే గోచారం మాట్లాడు. అది అయిపోయింది. గోచారం గురించి మాట్లాడు. పెద్ద అది ఎందుకంటే ఇప్పుడు మన జాతకునికి మంచివి లేనిది సూర్య సిద్ధాంతం ఏం చేస్తుంది, చంద్ర సిద్ధాంతం ఏం చేస్తుంది సార్? ఈ చర్చ వద్దు ధనంజయ్, ఈ చర్చ వద్దు. ఇప్పుడు ఈ చర్చ వద్దు, తర్వాత పెట్టుకుందాం. మన గోచారం మీద వెళ్దాం మొదలు, లేకపోతే అసలు విషయం పోతుంది. గోచారం గురించి ఎవరు చెప్పదలుచుకుంటే చెప్పు, లేకపోతే ఇంకోటి చెప్తారు. అది గోచారము, ఓకే నిత్య గోచారము, మాస గోచారము, సంవత్సర గోచారాలకు సంబంధించిన విధానాల గురించి ఎవరైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. వాటి అనుభవాలు ఏమన్నా నమస్కారం గురువు గోచారం చెప్పండి. ఈ రోజు మన ఫణిరామ శర్మ గారు. సభకు నమస్కారము, పెద్దలందరికీ నమస్కారము. చిన్న ప్రయత్నం చేస్తాను. మనము మాస గోచారము, వార గోచారము, దిన గోచారము, సంవత్సర గోచారం అనేటువంటి అంశాన్ని తీసుకున్నాము. ఏ సందర్భాల్లో దీన్ని చూస్తాము అనేది మనం ప్రధానంగా చూసుకుంటాం. ఒక సంవత్సర గోచారాన్ని ఎప్పటి నుంచి చూస్తామంటే దేనికైనా ఒక ప్రమాణం మొదలవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలా అనేది, ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలా అన్నప్పుడు మనందరికీ తెలిసిన తెలుగు సాంప్రదాయంలో కావచ్చు, ఎక్కడైనా ఉగాది నుంచి ఒక గోచారాన్ని చూడడం అనేది ఒక అలవాటు అయిపోయింది. గోచారము అంటే ప్రస్తుతము మన జాతకంలో ఏర్పడినటువంటి కర్మ, అంటే పూర్వ కర్మ అనుసరించి మన జాతక చక్రం ఏర్పడుతుంది. అక్కడ ఇచ్చేటువంటి కర్మ ఫలితాలు ఎప్పుడు మనకు అనుభవం లేకొస్తాయి, ఏ సమయంలో వాటి ఫలితాలు వస్తాయి అనేది దశతో తీసుకున్నప్పుడు వాటి యొక్క అనుభూతిని తెలుసుకోవడం అనేది గోచారము ఇస్తుంది అనేది ఒక అభిప్రాయంగా తెలుసుకున్నది శాస్త్రంలో. ఇక్కడికి వచ్చినప్పుడు సంవత్సర గోచారము అనేది మనము ఉగాది నుంచి చూడడం మనకు వచ్చినటువంటి ఒక సాంప్రదాయం. ఆధునిక కాలంలో ఇది జనవరి 1 నుంచి కూడా చూడడము ఇది కూడా వస్తుంది. కానీ ఉగాది నుంచి గోచారము చూడడము అన్న విషయాన్ని మనం ఉగాది నుండి గోచారము అన్న విషయాన్ని మనం ఫస్ట్ అందరూ తీసుకుంటే, ఒక సంవత్సర కాలంలో ఏ పనులు చేస్తాము అనేది ఫస్ట్ ముఖ్యంగా తీసుకుంటాం. దీన్ని మనం పంచాంగం అనేటువంటి దాని ద్వారా చెప్పడం జరుగుతుంది. మరి ఈ సంవత్సర కాలంలో హలో సార్ మీది రీసౌండ్ వస్తుందండి, మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే తీసేయండి కొంచెం. మిగిలిన వాళ్ళు మ్యూట్ చేసుకోండి ఇయర్ ఫోన్స్. ఒక సంవత్సరం గోచారాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ప్రధానంగా బహిర్ ప్లానెట్ లో అంటుంటాం, అంటే శని, రాహువు, కేతువు, గురువు, వీటిని తీసుకుంటాం. వీటిలో ప్రధానంగా శని 2.5 సంవత్సరం సంచరిస్తారు కాబట్టి శని యొక్క గోచారం ఈ జాతకుడికి ఎలా ఉంది, అలాగే రాహు 1.5 సంవత్సరం సూచిస్తారు కాబట్టి అతడి యొక్క సంచారం ఏ విధంగా ఉంది అని చూస్తూ ప్రధానంగా గురువుని చూస్తాం. ఏ కార్యక్రమం చేసినా ఇతడి గురుబలం ఉందా, గురువు ఇతడికి శుభంగా ఉన్నాడా, శుభంగా లేడా. ఇక్కడ గురువును మనం జీవకారకుడుగా కూడా చెప్పుకుంటాం. ఈ విధంగా గురుబలాన్ని అనుసరించి ఆ సంవత్సరం యొక్క ప్రణాళికను ఆ వ్యక్తి నిర్దేశించుకుంటాడు. మరి దీన్ని పరిశీలించేదానికి మనకున్నటువంటి అంశాల్లో 3 అంశాలను తీసుకుంటాం. చంద్రుడు, లగ్నము, రవి. ఈ ముగ్గురి నుంచి ఎందుకు తీసుకోవాలా అనుకున్నప్పుడు మన యొక్క మనసులోని ఆలోచనలే నెక్స్ట్ ఫలితం ఇస్తాయి కాబట్టి వాటి యొక్క మానసిక స్థితి ఏ విధంగా అనుభూతులు పొందుతాయి అనే దాని గురించి చంద్రుడి నుంచి గోచారం చూసేది మనకందరికీ కూడా ప్రతి సంవత్సరము పంచాంగ శ్రవణంలో చూస్తూ ఉంటాం. అలాగే మనము ఒక పనిని చేయాలన్నప్పుడు అది శరీరంతో చేస్తాం కాబట్టి లగ్నం నుంచి గోచారం చూడడం అనేది కూడా ఇక్కడ ప్రధానం. అంటే లగ్నం నుంచి చూసినప్పుడు శరీరానికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా, ఇతను ఈ పనిని చేయగలడా లేదా అనేది ఇక్కడ చూస్తాం. తర్వాత సూర్యుడి నుంచి చూసినప్పుడు తన చుట్టూ ఉన్న పరిసరాలు తనకు అనుకూలం అవుతాయా లేదా అనేది సూర్య గోచారంగా చెప్పబడ్డమవుతుంది. ఇవి మనము సంవత్సర గోచారంలో చూస్తాం. ఆ తర్వాత మాస గోచారానికి వస్తాం. మాస గోచారాన్ని సూర్యుడి యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకొని చూడటం అనేది సాంప్రదాయంగా చెప్పబడుతుంది. సూర్య సంక్రమణాలు జరుగుతుంటాయి. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి పయనం అవడాన్ని సూర్య సంక్రమణం అనుకుంటాం. ఈ సూర్యుడు ప్రతి నెల 15వ తారీఖు నుంచి మళ్ళీ 15వ తారీఖు మధ్య రాశి మారుతుంటాడు. ఇది మనం నిర్ణయ పద్ధతిలో
వెస్టర్న్ పద్ధతిలో దీన్ని 22, 23 తేదీల్లో పోతారు వాళ్ళు సూర్య సిద్ధాంతం ప్రకారం అన్నట్టు పశ్చిమ దేశాల్లో చెప్తుంటాం. ఈ మకర సంక్రమణం రోజు ఉన్నటువంటి గ్రహస్థితులను ఆధారంగా చేసుకొని మాస గోచార ఫలితాలను ఆ ముందున్నటువంటి గురువు శని వాళ్ళ యొక్క స్థితిగతులను గమనిస్తూ ఇక మిగిలిన గ్రహాలు కుజుడు, శుక్రుడు, బుధుడు వీటి ఆధారంగా గోచారం చెప్పడం జరుగుతుంది. తరువాత దీన్ని ఇంకా సూక్ష్మంగా తీసుకొచ్చినప్పుడు దిన గోచారము లేదా రోజుకొచ్చేది. ఇక్కడ చంద్రుడిని తీసుకుంటాం. చంద్రుడు ప్రధానంగా 2.5 రోజుకు ఒక్కొక్క రాశి మారుతారు కాబట్టి ఈ చంద్ర గోచారాన్ని ఆశ్రయించుకొని ఈ దినం నాకు ఎలా ఉంటుంది, మరి దాన్ని మరింత సూక్ష్మంగా తీసుకోవాలంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అంటే నక్షత్రం, ఒక నక్షత్రాన్ని 9 భాగాలు చేస్తే ఒక నక్షత్రాన్ని 4 పాదాలు చేస్తూ మన రాశి చక్రంలో ఒక్కొక్క రాశికి 9 పాదాలుగా ఏర్పడి ఆ 9 పాదాలు ఒక రాశి అవుతుంది. కాబట్టి ఏ ఏ పాదంలో చంద్రుడు సంచరిస్తాడో దాన్ని అనుసరించి ఆ రోజు ప్రమాణాన్ని చూస్తాం. దీనికి ఇది సాముదాయికంగా అందరికీ వర్తిస్తుంది. అందరికీ వర్తించింది తన వ్యక్తిగతంగా వర్తించడానికి అష్టక వర్గు అనేటువంటి అంశాన్ని మనకు జ్యోతిష్యంలో ఉంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఆ అష్టక వర్గును దీనికి సమన్వయం చేసుకుంటూ గోచార ఫలితాలను చూసుకోవడం చేత ఆ వ్యక్తి తన దినచర్యను సక్రమంగా నిర్ధారణ చేసుకోగలుగుతాడని నాకు తెలిసిన కొంత విషయం చెప్తున్నాను. మిగతా విషయాలు గురువులు చెప్పడం. ధన్యవాదాలు పణిరామ శర్మ గారు. నమస్తే. మాస గోచారం, సంవత్సర గోచారం, దిన గోచారానికి సంబంధించి ఇంకా మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ చదవండి. మీరు చెప్పింది కాదు, చాలా వేరే విషయాలు ఉన్నాయి. మనం తర్వాత మాట్లాడదాం. ఇంకా వక్తలు చెప్తారు కాబట్టి విందాం. మంచిది గురుగారు. తర్వాత ఎవరు ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్కారం అండి, నేను మాలతి మాట్లాడుతాను. చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇందాక ఎవరో ఒక హ్యాండ్ రైజ్ చేసి క్వశ్చన్ అడిగారు, గోచారం అంటే ఏంటి అసలు అని. మన జన్మ జాతకము అది ఇంట్రడక్షన్ లో చెప్పానమ్మా నేను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, దాని ఆల్రెడీ ఇంట్రడక్షన్ లో చెప్పాను. ఓకే. గ్రహాలు మారుతున్నప్పుడు రాసులు ఎప్పుడు స్టాటిక్ గానే ఉంటాయి. రాసులకి పవరు లేదు అని కాదు, ఖచ్చితంగా పవర్ ఉంది. రాసుల ప్రభావం మనం అనుభవిస్తూనే ఉంటాము. కానీ గ్రహాలు ఉన్న రాసుల్ని బట్టి ప్రభావం మారిపోతూ ఉంటుంది. ఆ రాసుల కాంతులు, రాసుల ప్రభావం కూడా గ్రహాలతోటి కలిసి మనం అనుభవిస్తూ ఉంటాం. మనకు ఏ జాతక చక్రంలో అయినా ఉన్న 9 గ్రహాల్లో కనీసం 3 రాసులు ఎప్పుడూ ఖాళీగానే ఉంటాయి. ప్రతి జాతక చక్రంలోనూ అంతే. అయితే జాతక చక్రము అనేది ఎప్పుడు స్టాటిక్. ఆ వాటిని మనం మార్చలేము. మారిపోయే గ్రహగతిని మనం ఆపలేము. గ్రహాలు ఎప్పుడు అవి చలనంలోనే ఉంటాయి. ఒకవేళ కొద్ది రోజులు కొన్ని గ్రహాలకి టెంపరీగా ఆగిపోతూ ఉంటాయి, దాన్ని గ్రహ స్తంభన అంటారు. కొంచెం వక్రించి మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా జరిగినప్పుడు 1-2 రోజులు గ్రహస్థితిని బట్టి శని అటువంటివి కొన్ని వారం రోజుల దాకా కూడా స్తంభంలో ఉంటాయి. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ రోజులు కూడా స్తంభంలో ఉండొచ్చు. కానీ గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఆ ప్రభావం అవి జాతక చక్రంలో ఉన్న గ్రహాలని ప్రభావితం చేస్తాయి గనక మనం గోచారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ గ్రహాలు, తిరుగుతున్న గ్రహాలు జాతక చక్రంలోని గ్రహాలని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది తెలుసుకోవడమే గోచారం. అయితే ఇలా తెలుసుకుంటున్నప్పుడు అన్నింటికంటే ఇప్పుడు శని గోచారం ఉంది. శని ఇప్పుడు కుంభంలో ఉన్నాడు. 2.5 ఏళ్లకి కానీ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడు. చాలా స్లో ప్లానెట్, అందుకే మందుడు అంటారు. అయితే శని గోచారం అన్నింటికంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే శనికి 3 దృష్టులు. శని తృతీయ దృష్టి, శని సప్తమ దృష్టి, శని దశమ దృష్టి. అది కాకుండా ఏలినాటి శని, అది కాకుండా అర్ధాష్టమ శని, అష్టమ శని. సో వీటన్నిటి వల్ల ఆ వ్యక్తి ఎప్పుడు ప్రభావితం అవుతూనే ఉంటాడు గనక, అందులోనూ శని కర్మకారకుడు గనక శనికి సంబంధించిన అంటే ఏ గోచారమైనా మనకి శుభ ఫలితాలను ఇవ్వచ్చు, అశుభ ఫలితాలను ఇవ్వచ్చు. శని ఎంతో మంచి చేస్తాడు. శని పూర్వకర్మల్ని బట్టి ఎంతో చెడు కూడా చేయొచ్చు. సో ఈ మంచి చెడుల ప్రభావాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి, అంటే కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోవడానికి, సుఖాలు వచ్చినప్పుడు ఓకే అనుభవించడానికి దేవుణ్ణి ఆరాధించడం. శనికి ఎప్పుడు పరమశివుని ఆరాధించాలి. సో రుద్రాభిషేకం చేసుకోవడం అలాంటివన్నీ శనికి సంబంధించినవి.
గురువు ఏడాదికి ఒకసారి మారిపోతూ ఉంటాడు. గురువు మారినప్పుడల్లా అంటే పుష్కరానికి 12 సంవత్సరాలకు ఒకసారి గురువు అదే రాశిలోకి వస్తూ ఉంటాడు. అప్పుడు మనం పుష్కరాలు చేసుకుంటాం. ఒక నదికి పుష్కరం వస్తూ ఉంటుంది, అది అందరికీ తెలిసింది. సో ఇలా మారినప్పుడు గురువు శుభగ్రహం గనక గురువు ఫలితాలను ఎక్కువగా ఆనందిస్తూ ఉంటారు. కానీ కొన్ని రాశుల వాళ్ళకి, కొన్ని లగ్నాల వాళ్ళకి అశుభుడు కూడా గురువు. తులా లగ్నం విపరీతమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి గురువు వల్ల, రకరకాల ప్రాబ్లమ్స్. ఒకటేంటి, దశమంలో ఉంటే ఉద్యోగం వల్ల ప్రాబ్లము, షష్టంలో ఉంటే అనారోగ్య ప్రాబ్లము, అష్టమంలో ఉంటే యాక్సిడెంట్లు, ఇంకో రకాల కష్టాలు. గురువు ఎంత శుభుడైనా సరే, సో ఈ తులా లగ్నం వాళ్ళకి కలిగించే కష్టాలు అది అంటే మిగిలిన గ్రహాల ప్రభావం కూడా ఉంటుంది ఖచ్చితంగా. సో క్యాన్సర్ కారకుడే గురువు, అంటే వ్యాపింపజేస్తాడు. గురువు పని ఏంటి, ఏదన్నా విస్తరింపజేయడం. అందుకని గురువుని కూడా ఖచ్చితంగా ఆరాధించాలి. అంటే గురువుని ఆరాధించడం అంటే మనం గురువు గారికి దండం పెట్టుకోవడం కాదు. దత్తాత్రేయుడు ఇలాగా, దక్షిణామూర్తి ఇలాంటి గురువు మంత్రాలు ఏదన్నా జపం చేసుకుంటూ, శ్రీకృష్ణుడు లేదా గురు మంత్రాలు ఏదన్నా జపం చేసుకుంటూ ఆరాధించాల్సిన అవసరం ఉంది. అలాగే శనగలు ఒకటి మొలకలు వేయడం, శనగలు దానం చేస్తూ ఉండడం. శ్రావణ మాసం అంతా ముఖ్యంగా ఇప్పుడు గురువు బలం పెంచుకోవడానికే శనగలు దానం చేయమని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి గురుబలం చాలా ముఖ్యం, సంతానానికి కానీ. ఏమండి, మీరు టాపిక్ డైవర్ట్ అవుతుందండి. టాపిక్ చూసి దాన్ని బట్టి చెప్పండి విషయాలు. ఫలితాలు కారకత్వాలు కాదండి. ఇక్కడ కావాల్సింది ఏంటంటే పరిహారాలు, కారకత్వాలు కాదు. అడిగింది ఏంటంటే నేనే మాట్లాడుతున్నానండి. అవునండి. ఇక్కడ ఏంటంటే మాస ఫలితాలు, దిన ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు ఎలా చూడాలి. ఇది టోటల్ గా నేను గోచారం అనే పాయింట్ తోటి తీసుకుంటున్నానండి. మాస ఫలితాలు, దిన ఫలితాలు, సంవత్సర ఫలితాలు, ఇలా ఇలా చాలా అవుతుంది. అన్నింటికంటే ముఖ్యం చంద్రబలం. ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తాను అమ్మ మాలతి గారు. మన విషయం ఏంటంటే ఇవాళ ఫలితాల గోచార ప్రభావం కాదు, గోచారాలు విధానాలు ఏంటి, నిత్య గోచార విధానం ఎలా చూస్తాము, మాస గోచార విధానం ఏం చూస్తాము, సంవత్సర గోచారం నిత్య గోచార విధానం. నిత్య గోచారానికి ముఖ్యంగా చంద్రుడిని మనం తీసుకుంటూ ఉంటాం. చంద్రుడు అనేది అన్నింటికంటే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కనుక దీనికి ఇందాక ఫణిరామ శర్మ గారు చెప్పినట్టు అష్టక వరకు అద్భుతంగా పనిచేస్తుంది గోచారం చూసుకోవడానికి. అష్టక వర్గులో సర్వాష్టక వర్గు కాకుండా భిన్నాష్టక వర్గులో ఫలితాలు చూసుకుంటూ ఉంటే ఏ గ్రహమైనా మారుతున్నప్పుడు గోచారంలో ఇంకో రాశిలోకి వెళ్తున్నప్పుడు ఆ రాశిలో వ్యక్తి జీవితంలో ఎన్ని బిందువులు ఉన్నాయి, ఆ బిందువులు సరిపడనన్ని ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా. తక్కువగా ఉంటే ఆ గ్రహం దాని మీద వస్తున్నప్పుడు ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన రెమెడీస్ చేసుకోవాలి. అలాగే చంద్రుడికి ముఖ్యంగా మనం ముహూర్తాలకు చూస్తాము, మానసిక అనారోగ్యాలకు చూస్తాము, ఎన్నో విషయాలు చూస్తాము. దినగోచారానికి భిన్నాష్టక వర్గులో చంద్రుడు ఏ రాశిలో ఏ రాశిలో తక్కువ ఫలితాలు ఇస్తున్నాడో అక్కడ చంద్రుడు బాగా వీక్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని చంద్రుడు ఆ రాశిలోకి వచ్చినప్పుడు చంద్రుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకోండి, అంత బాగుంటుంది. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా. మనది ఇంతకుముందు మన మిత్రులు ఎవరో చెప్పినట్టుగా మన ఇతివృత్తం ఏంటంటే నిత్య మాస సంవత్సర గోచార విధానాలు. ఆ గోచారాలకు సంబంధించినటువంటి ఫలితాలు కాదు, ఫలితాలు మనం ఇంకో సెషన్ పెట్టుకుందాం. కానీ విధానాల గురించి, ఎందుకంటే అందరికీ తెలియదు, చాలా ఉన్నాయి, ఎవరు ఇంకా కరెక్ట్ పాయింట్ కి రావట్లేదు, చాలా ఉన్నాయి, అది అందరూ చెప్పాలి. చెప్పడం కోసం ఎదురు చూస్తున్నాను. పంచాంగంలో ఒకటి మాసాధిపతులు అని ఒక టేబుల్ ఉంటుంది. ఇంకా ఉన్నాయమ్మా, మన మెటీరియల్ లో ఉన్నాయి, ఎంఏ మెటీరియల్ అన్ని ఉన్నాయి, కాకపోతే మనం వాటిని ఎక్కువ చూడం కాబట్టి సమస్య. అది ప్రతి రాశి వాళ్ళకి మారిపోతుంది. అసలు రాసుల గురించి లేదు గోచారంలో, రాసుల గురించే లేదు. గోచారంలో భావాలు మాత్రమే ఉన్నాయి. అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏ రాశి అనే సంగతి ఎక్కడా లేదు. ఎన్నో స్థానంలో ఉన్నాడనే ఉంది కానీ రాసులు ఎక్కడా లేవు. ఎనీవే మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకెవరైనా ముందుకు వస్తారా, లేకపోతే ఈ విషయాలు చెప్పడానికి మనకి ఎంవి శర్మ గారు ఉన్నారు. గురువు గారు, నేను మాట్లాడతాను. చెప్పండి. నా పేరు వేణుబాబు అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇంకా ఈ జ్యోతిషం అభ్యసిస్తున్న విద్యార్థిని మాత్రమే.
దీనిని వ్యక్తపరిచే విషయంలో ఏదైనా లోపాలుంటే మన్నించగలరని ప్రార్థిస్తున్నాను. ఈ అంతర్జాల మాధ్యమంలో కొలువైన సరస్వతి స్వరూపులకు నా నమస్కారాలు. ఇప్పుడు మన అసలు ఇతివృత్తం గోచారం గురించి. నిత్య గోచారం అంటే దిన గోచారము, వార గోచారము, మాస గోచారము, సంవత్సర గోచారము. వీటిలో చంద్రుడి నుంచి కొంతమంది, లగ్నాన్ని నుంచి, రవి నుంచి రకరకాల పద్ధతులుగా మనం ఈ గోచారాన్ని చెప్తూ ఉన్నాము. అట్లాగే దిన గోచారంలో చంద్రుని యొక్క గమనాన్ని గురించి, ఇలా తర్వాత మాస గ్రహాల యొక్క గమనాన్ని ఆచరించి, అలాగే సంవత్సర ఫలాన్ని దీర్ఘకాలిక సంచార గ్రహాలైన శని, గురులు, రాహుకేతుల ఆధారంగా మనం ఈ రాశి ఫలాలు అనేవి చెప్తూ ఉన్నాము. ఇవన్నీ మనకి ముఖ్యంగా ఈ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినాయి. ఇవన్నీ ఒకే రకంగా ఉన్నప్పుడు ఒకే రాశి ఫలాలు అందరికీ ఒకే రకంగా ఉండాలి కదా. దీంట్లో మనం ఏం చెప్తున్నాం అంటే జన్మజాత చక్రం సరిగా లేదు కాబట్టి జన్మజాతకం లేదు, అందువల్ల తేడాలు ఉన్నాయి అని చెప్తున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా తెలిసిన వ్యక్తే ధనుసు రాశి, ధను లగ్నము రెండు ఒకటే అయినప్పుడు అదే రాశికి అందరూ చెప్పే రాశి ఫలాలు ఒకే విధంగా ఉండాలి కదా. అదే సూత్రాలు మనం అందరికీ చెప్తున్నాం. అలాగే కాకుండా ఒకే సిద్ధాంత గారి దగ్గర రాశి ఫలాలు ఉంటున్న వ్యక్తి ఒక 6 నెలలు ఈతని దగ్గర, ఒక 6 నెలలు ఇవి, ఒక 6 నెలలు ఇవి, అలా ఎందుకు మారిపోతున్నాడు అంటే వీటిలో వ్యత్యాసాలు ఉండబట్టే కదా. ఇప్పుడు మనం ఒక గురువు గారి దగ్గర రాశి ఫలాలు చెప్పించుకుంటూ ఉన్నాం. ఇవన్నీ ఈ 3 నెలలు మనకు జరిగినాయి. తర్వాత 6 నెలలు జరగకపోవడం ఏంటి, మళ్ళీ ఇంకో చోటకి ఎందుకు వెళ్తున్నాము? ఇలా జరగడంలో ఏంటంటే అతనికి ఇవి దగ్గరగా మనం చెప్పేవి వెళ్ళడం లేదని నేను భావిస్తూ ఉన్నాను. దీనికి కారణాలుగా కేవలం మనం ఈ రాశి ఫలాలలో, గోచార ఫలాలలో కేవలం సంఖ్యలు, ఒక రాశిని, జన్మ రాశి నుంచి ఏ స్థానం ప్రాతిపదిక మాత్రమే తీసుకుంటున్నాం. ఈ గ్రహం ప్రథమం, ద్వితీయం, తృతీయం, చతుర్థం, పంచమం ఎక్కడ ఉన్నదనేది మాత్రమే ప్రాథమికంగా తీసుకుంటున్నాం. దీన్నే ప్రామాణికంగా తీసుకున్నప్పుడు అట్లాగే శని భగవానుడు 3, 6, 11 స్థానాల్లో మంచి శుభ ఫలితాలు ఇస్తాడని చెప్తున్నాం. మరి అది ఖచ్చితంగా అందరికీ ఆ రాశిలో ఉన్న వాళ్ళందరికీ మంచి ఫలితాలు రావాలి కదా, ఎందుకు రావడం లేదు? కాబట్టి కేవలం ఆ స్థానాన్నే ప్రాతిపదికగా తీసుకోవడం కన్నా ఇంకా ఏదో ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. దీంట్లో కేవలం ఆ స్థానాలే కాకుండా ఆ స్థానాలలో ఉన్న గ్రహాలను కూడా ప్రాతిపదికగా తీసుకోవడం ద్వారా మనం మంచి ఫలితాలు పొందవచ్చు అనేది నా అభిప్రాయం. ఇది కొన్ని విధానాలలో, కొన్ని పుస్తకాల్లో ఉంది కాబట్టి దాన్ని నేను తెలియజేస్తున్నాను. ఉదాహరణకి కన్యా లగ్నం, కన్యా రాశి తీసుకుందాం. ఈ రోజు శని 6వ స్థానంలో గోచార శని ఉన్నాడు. అంటే శత్రు రుణం, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉండకూడదు. ఇతనికి కిడ్నీ ఎఫెక్ట్ సర్జరీ చేశారు, ఎందుకు అయింది మరి? ఎలా ఉండకూడదు కదా. అట్లాగే భాగ్యంలో గురు భగవానుడు ఉన్నాడు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు, రకరకాల బాధలు పడుతున్నాడు. కాబట్టి అక్కడ ఆ భాగ్యంలో ఉన్న గురుడికి జన్మజాత చక్రంలో రాహువు, ఆ గురుడు ఉన్న స్థానంలో భాగ్యంలో రాహువు ఉన్నాడు. ఆ రాహువు మీదకి గోచార గురుడు వచ్చాడు. కేవలం మనం భాగ్యంలో గురుడు ఉన్నాడు కాబట్టి అన్ని శుభ ఫలితాలు వస్తాయి అని గోచారంలో చెప్పడం వల్ల వాళ్ళంతా మంచి ఫలితాలు వస్తాయి అనుకుంటున్నాము. ఇది అందరికీ రావడం లేదు. అతనికి సర్జరీ జరిగింది, అనారోగ్యం జరిగింది, కాబట్టి ఈ గోచార ఫలితాలు తప్పు అవుతాయా? కాదు కదా. కాబట్టి మనం చెప్పే విధానంలో దీన్ని కూడా గ్రహాల యొక్క స్థానాలు కూడా మనం ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఇవ్వచ్చని అనుకుంటున్నాను. అట్లా ఉదాహరణ ధను లగ్నము ధను రాసే ఉంది, 3వ స్థానంలో శని మంచి శుభ ఫలితాలు ఇవ్వాలి. కానీ ఆ స్థానంలో జన్మజాత చక్రంలో 3వ స్థానంలో కేతు ఉండటం వల్ల ఆ కేతు మీద శని వచ్చాడు, ఉద్యోగం బాగొట్టుకున్నాడు. ఉద్యోగం బాగొట్టుకోవచ్చు, ఉన్న ఆస్తిని బాగొట్టుకోవచ్చు. ఏదైనా శని కేతు రిమూవ్ చేస్తాడు, ఉన్నదాన్ని మన తొలగిస్తున్నాడు, మన అప్పటి వరకు ఉన్న బంధాలను కేతు తొలగిస్తున్నాడు. అట్లాగే కేవలం ఈ గ్రహాలన్నీ కూడా కేవలం ఆ సంఖ్య, ఆ స్థానాలు మాత్రమే ప్రాతిపదిక కాకుండా ఆ ఉన్న స్థానాల నుంచి ఆ గ్రహాలు మన జన్మజాత చక్రంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాల మీద ఇప్పుడు ఈ గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి, వాటి దృష్టిలు ఎలా ఉన్నాయి, అలా గోచారంలో సంచరించే గ్రహాలు కూడాను వాటి యొక్క దుష్టులు కాదు, కొన్ని స్థానాలను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణ గురు భగవానుడే ఉంటే 1-5 స్థానాల మీద ప్రభావం చూపిస్తాడు. వాటి మీద 80 నుంచి 90% ప్రతిఫలం ఉంటది. అట్లాగే 7వ స్థానం మీద 90% ఫలితాలు చూపిస్తూ ఉంటాడు. అట్లాగే 3-11 స్థానాల మీద 40% ఫలితాలు చూపిస్తూ ఉంటాడు. జన్మములో 60% ఫలితాలు చూపిస్తూ ఉంటాడు. ఇవన్నీ మనం తీసుకునే ప్రామాణికతను బట్టి ఉంటాయి. కాబట్టి కేవలము 5వ స్థానం, 6వ స్థానంలో శని ఉన్నాడు, 11లో ఉన్నాడు, 3లో ఉన్నాడు అనే కాకుండా అక్కడ ఉన్న జన్మజాతకంలో గ్రహాలు ఏమున్నాయి, ఏ గ్రహాలను ఈ గోచార గ్రహాలు ప్రభావితం చేస్తున్నాయి అనే అంశాన్ని మనం పరిశీలించడం ద్వారా మంచి ఫలితాలను నిర్ణయించవచ్చు అనేది నేను తెలుసుకున్న చిన్న అభిప్రాయం. ఇంకా ఇలాగే ఉన్నాయి. అలాగే సంబంధం కాకపోయినా గురుగారు ఒక నిమిషం, ఇంతకుముందు మన ఇది సందర్భం కాకపోయినా మన వాళ్ళు అడుగుతున్నారు ఈ తమిళ మానవం, కన్నడ మానవం, చంద్ర మానవం అని. ఇప్పుడు దీంట్లో ఉండి రాహు కాలం పాటించవచ్చా పాటించకూడదా అనేది. ఉదాహరణకి మనం ఒక పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు ఇక్కడ కొన్ని యూనిఫారం ఉంటది, వేరే స్కూల్లో ఇంకొక యూనిఫారం ఉంటది. ఈ స్కూల్లో ఉంటూ ఆ యూనిఫారం వేసి రాలేదని మాస్టర్ ఎందుకు అడుగుతాడు? మనం పాటించాల్సిన పనే ఉంటాయి.
ఎక్కడ ఏ స్కూల్లో మనం ఏ విద్యను అభ్యసించినా 10వ తరగతి పరీక్ష అదే, అందరికీ అదే ఉంటుంది. అక్కడ బోధించే విద్య ఒకటే, ఇక్కడ బోధించే విద్య ఒకటే. అల్టిమేట్ గా వివాహం జరగడానికి ఏ ఆచారం ఉన్నా కానీ వివాహం జరుగుద్ది, దాని ఫలితాలు ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి మనం ఏదైతే మనం నమ్ముకుంటామో దాన్ని ఫాలో అవడంలో తప్పు లేదు. కానీ ఒకదానికి వేరే దాంట్లో దానికి దీనికి లింక్ చేసుకోవడం అనేది సరైన పద్ధతి కాదని నా భావన. దీనిని మన్నించు కాబట్టి నేను చెప్తున్నా. బాగా చెప్పారు, మీ మాట కరెక్టే. అయితే ఏంటంటే గోచారం ఒక ఆల్టర్నేటివ్ కాదు, అది ఒక ఆప్షన్. అలాగే జన్మజాతకం మీరు అనేది కరెక్టే. ఈ గోచార ఫలితాలన్నీ కూడా కామన్ చెప్పేవి. శని 6 మంచివాడు అంతే. 6 మంచివాడు అంటే తప్పకుండా నీకు మంచివాడు అవుతాడని కాదు, వాళ్ళ మిగతా వాటికి కండిషన్ ఉంది. అవన్నీ మనం గుర్తుపెట్టుకో, అవన్నీ మాట్లాడుకోవడానికి మనం అనుకుంటున్నాం. చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నారా? సార్ ఇందులో ఏది ఎంత పర్సెంటేజ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదమ్మా, అసెస్మెంట్ కాదు. దట్స్ అ ప్రాబ్లం. మనం అందరం ఏం చేస్తున్నామంటే జాతకం ఒక ఆల్టర్నేటివ్, గోచారం ఒక ఆల్టర్నేటివ్, అన్ని అవే అయినప్పుడు ఎందుకు సరిపోదులేదు అనుకుంటాం. అది తప్పు. ఇవన్నీ ఆప్షన్స్, వేరియస్ ఛానల్స్. అవి ఇప్పుడు మనం టీవీ పెట్టుకుంటాము, 300 ఛానళ్ళు ఉంటాయి, అన్నిట్లో ఒకటే ప్రోగ్రామ్ రావు కదా. మరి టీవీ కదా అన్ని రావాలి కదా అంటే కాదు కదా. బేసిక్ గా ఏంటంటే దాని పారామీటర్స్ వేరు, దాని బేసిస్ వేరు. మనకి ఋషులు చెప్పింది కేవలం ఆ వాటి ఫలితాలు మాత్రమే. అది పర్టికులర్ పర్సన్ కోసం చెప్పలేదు, అది పర్టికులర్ పర్సన్ కని కాదు. 6వ స్థానంలో శని ఉంటే మంచిది అన్నారు అంతే. ఆ 6వ స్థానానికి మంచి, ఆ 6వ స్థానం నాకేమవుతుంది అని చెప్పలేదు వాళ్ళు. స్పెసిఫిక్ గా వెళ్ళినప్పుడు అవును, అది అర్థమైందండి. యూనివర్సల్ గా అన్ని మనం పర్సనల్ గా అప్లై చేసుకోకూడదు. జ్యోతిష్కులు అవసరమే ఉంది కదమ్మా, జ్యోతిష్కులు అందుకే కావాలి, స్పెసిఫిక్ గా తీసుకోవడానికే జ్యోతిష్కులు కావాలి. మామూలు లిటరేచర్ కి అన్ని చోట్ల నా డౌట్ దొరుకుతుంది కదా. ఏంటంటే సార్, అవునవును, నా డౌట్ ఏంటంటే సార్, సపోజ్ పర్సన్ కి శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అట్ ది సేమ్ టైం బయట ఏలినాటి జరుగుతుంది. సో అది మనం ఎలా అని అడుగుతున్నాను సార్. పర్సెంటేజ్ అది సమన్వయం చేయాల్సిన పని జ్యోతిష్కుడిదమ్మా. అది సమన్వయం చేసి చెప్పాల్సింది జ్యోతిష్కుడి పని. మనం నేర్చుకునే వాళ్ళ సూత్రాలు అప్లై చేయడం కాదు. ఇఫ్ యూ టేక్ సంథింగ్ టు ఏ పర్టికులర్ పర్సన్, ఒక వడ్రంగి దగ్గరికి మరి ఒక చెక్కని తీసుకెళ్తారు. ఆ చెక్కని మనకు కావాల్సిన తిరిగా వాడు చేయాలి కదా. వాడు బాడ్సతో చెక్కడం అంతా చెక్కితే అంతా పోతుంది, కానీ ఆ చెక్కడం వాడు మన కోసం చెక్కాలి కదా. అలాగే మనకు జ్యోతిష్ శాస్త్ర ఫలితాలు తెలియాలి అంటే మన జాతకంతో సహా మన పరిస్థితులని చూపించి మనకి ఇప్పుడు కావాల్సిన విషయంగా అడగాల్సి వస్తుంది. అన్ని రకాలుగా అడిగితేనే మనం అన్ని కలగలిపి చెప్తారు. మనం నేర్చుకునేది అంతా ఏంటంటే గోచార సూత్రాలు మాత్రమే, గోచార ఫలితాలు ఇలా ఉంటాయి అని అంతవరకే. కానీ అది తప్పకుండా అందరికీ ఇలా అవుతుందని కాదు. మన దగ్గర వచ్చే ప్రాబ్లమే అది. మనం అది అవుతుందంటే మరి నాకు అవ్వట్లేదు అంటాం. అది నాకు అవ్వట్లేదు కాదు, నీది కాదు, అది మొత్తం యూనివర్సల్ గా. వర్షం పడుతుంది అంటే వర్షం కొందరికి అవసరం ఉంది, కొందరికి అవసరం ఉండదు కదా. అట్లాగే మనం ఇంకా ఇవన్నీ తెలియడం కోసమే మనం ఈ చర్చ చేస్తున్నాం. ఓకేనా? ఇంకా రావు గారితో చెప్పమనండి సార్, అది ఆయన ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్స్ చాలా చెప్తున్నట్టున్నారు. ఎవరు? రావు గారు. సిఎస్ రావు గారా? రండి. ఆయన ఇందాక నుంచి చెప్పాలి. శర్మ గారిని కానివ్వండి, శర్మ గారు అదే శర్మ గారు, రావు గారు కాదు సార్. మొదలు పెట్టండి. అందరికీ నమస్కారాలు. చర్చ బాగానే జరుగుతున్నది. గోచారం అంటే ఏమిటి అనే విషయంలో చూస్తే ప్రస్తుతం మనము సరిగ్గా నాకు 9 గంటల 10 నిమిషాల తర్వాత నాకు అవకాశం వస్తుందని నేను నిర్ణయించుకున్నా. ఇది గోచారం. ఎందుకంటే మనం కుంభలగ్నంలో ఈ యొక్క సమావేశం అయింది. కుంభంలో శని. ఇది అస్తవ్యస్తంగా, సరే ఎవరు కూడా సంతృప్తిగా సమాధానాలు కానీ ప్రశ్నలు కానీ సంధించడం కానీ జరగలేదు. కాస్త నిదానంగా అటు ఇటు జరిగింది. ఇవాళ సబ్జెక్టులో మనకు సంవత్సర గాచార ప్రస్తావన లేదు, కేవలం మాసగాచారం, వారం లేదా నిత్యగాచారం ప్రస్తావనే ఉంది. కాబట్టి మనం శని గురువుల దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు. నేను ఆ సబ్జెక్టును వదిలేస్తున్నా. ఇప్పుడు మీన లగ్నంలో ప్రవేశించిన సరిగ్గా 9 గంటల 10 నిమిషాలకు మీన లగ్నం ప్రారంభమైంది. నా యొక్క ప్రసంగం ప్రారంభమైంది. ఇదే గోచారం అనుకోండి. ఎట్లా రోజు నిత్యం ఎట్లా జరుగుతున్నదని మనం గమనించుకోవచ్చు కదా. అట్లాగే మరి మీనంలో అంటే ఇప్పుడు మీన లగ్నంలో నడుస్తున్నది. ఇది మన చర్చ నడుస్తుంది. 10 గంటల 40 నిమిషాల వరకు మీన లగ్నం ప్రమాణం ఇవాళ ఉండేది. మనం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని సమాప్తం చేస్తాం. అయితే
నిత్య గోచారంలో ఇక్కడ ఎందుకు అంటే సామాన్యంగా జ్యోతిషం అనగానే జాతక చక్రాలు, బృహత్ పరాశరలు, బృహత్ సంహితలు, అవి ఇవి అన్ని చదివి నెత్తి నిండా అన్ని ఆలోచనలు నింపుకొని నేనేదో పెద్దగా ఎవరి జాతకాన్ని ఉద్ధరిస్తున్నా లేదా వాడి భవిష్యత్తు చెప్పేస్తున్నానే తాపత్రయము, ఒక ఉత్సాహము, ఔత్సికతతోటి శాస్త్రాన్ని పరిశీలిస్తున్నాం, నేర్చుకుంటున్నాం. కానీ అసలు నిత్యగ్రహాచారం తెలుసుకోకుండా ఏ జాతకుడు జ్యోతిష్యం చెప్పలేడు, చెప్పకూడదు. నిత్యగ్రహాచారమే బేసిక్ ఆస్ట్రాలజీలో నిత్యగ్రహాచారమే కంపల్సరీ అయినప్పుడే నువ్వు గ్రహాల కారకత్వాలు, గ్రహ ఫలితాలను చెప్పుకుని ఆ తర్వాత మరి జాతక చక్ర పరిశీలనలో మౌలికంగా ఆ సూత్రాలను అధ్యయనం చేసి చెప్పడం వేరు. కాబట్టి నిత్య గోచారంలో సహజంగా కొందరు అన్నారు, ఒకరికి కన్యారాశి ఫలితాలు చెప్తే అందరు కన్యారాశి అంటే అందరికి ఆ ఫలితాలు వస్తాయి, కానీ నక్షత్ర ఫలితాలు కూడా వస్తున్నాయి కదా. అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను, నా యోగ మంజరి టీవీ అనేది మీరు గమనించండి. నేను ఎప్పుడు కూడా పోస్ట్ చేయలేదు జ్యోతిర్వాణిలో కానీ ఎక్కడ కానీ. అది నా పర్సనల్ యూట్యూబ్. నాకు ఒక 60,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను కేవలం వార ఫలాలే పెడుతున్నాను. మిగతా ఫలితాలు ఏదో చెప్పాలనుకుంటున్నా కానీ నాకు సమయం సరిపోవడం లేదు. కేవలం వార ఫలితాల మీదనే జనము నన్ను అభిమానించి 63,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేను ప్రతిరోజు శుక్రవారం సాయంత్రం 7:15 నేను యూట్యూబ్ పోస్ట్ చేస్తాను. తెల్లార వరకు దాదాపుగా 9-10,000 మంది చూస్తున్నారండి. అంటే నేను ఎందుకు గొప్పగా చెప్తాను లేదు, ఆ శాస్త్రం మీద అభిమానం. చర్మగారిని పక్కకు పెట్టండి, చర్మ సెకండరీ. చర్మగారు శాస్త్రం మీద అభిమానంలో చర్మగారు చెప్తున్న విషయానికి నాకు శనివారం ఉదయం వరకు దాదాపుగా 10,000 మంది చూస్తారండి. అందులో 5,000 మంది బయట దేశస్తులే ఉన్నారు. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తారండి, మేము మాకు బాగా సరిపోతున్నాయండి. ఎందుకంటారంటే నేను ఈ చంద్ర ఫలితాలు, నక్షత్ర ఫలితాలు, వేధలు, దృష్టులు ఇవన్నీ చూసుకొని అయినాక మారుతున్న గ్రహస్థితులను కూడా చూసుకొని వాటికి ఉన్న యుతులను కూడా చూసుకొని నేను కొంతవరకు సమగ్రంగా ఒక సారాంశం తయారు చేసుకొని ఒక ధాటిగా చెప్తాను. అది వాతావరణ సూచన లాగా అనుకోండి. రాగల 24 గంటల్లో వర్షం దాదాపుగా చదురుమూడు జల్లు పడవచ్చు అంటాడు, భారీ వర్షాలు పడేటట్టు. అట్లాగా గ్రహస్థితులలో దీంట్లో ప్రధానంగా మనకు చంద్రుని యొక్క ప్రభావం చాలా వరకు తీసుకోబడుతుంది. అయితే ఇంకొకటి, ఇంతకుముందు ఒక మిత్రుడు అన్నాడు, జాతక చక్రంలో ఉన్న గ్రహస్థితుల మీద చంద్రుని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు అది ప్రత్యేక ఫలితం, ఆ వ్యక్తికి ప్రత్యేకంగా చెప్పే ఫలితం. మనం సామూహిక సముదాయంలో రాశి ఫలితం చెప్తున్నాం, ఒక నక్షత్రానికి ఫలితం చెప్తున్నాం. ఆ విధంగా మనం చేసేటప్పుడు మనకు కొన్ని మౌలికమైన సూత్రాలు బాగా మన మనస్సులో, మస్తిష్కంలో ఉన్నప్పుడే చెప్పగలుగుతాం. మనం ఇష్టం వచ్చిన ధోరణిలో చెప్తే అది జ్యోతిషం కాదు, గ్రహచారం కాదు. ముఖ్యంగా మనకు తారాబలం, చంద్రబలాలతో పాటు మనకు ముఖ్యంగా తెలియవలసింది ఏంటంటే నిత్యగ్రహం ఏంటి. ఈ రోజు ప్రతి నక్షత్రానికి ఒక గ్రహము గ్రహాధిపతి అవుతాడు. నిత్య గ్రహాధిపతి యొక్క వాతావరణం మనకి ఏం చెప్పజేస్తుందంటే ఒక ఉత్సాహమా, నిరుత్సాహమా, కోపమా, తాపమా ఏమిటి అనేది నిర్ణయిస్తుంది. అలాగే నిత్య దశలు ఉంటాయి మనకు. జాతకంలో ఆ దశలు కావు, నిత్య దశలు. మళ్ళా మాస దశలు వేరే, నిత్య దశలు వేరే. నిత్య దశలో ఈ రోజు ఏ దశాధిపతి ఆ వ్యక్తి ఆ నక్షత్రానికి పనిచేస్తున్నాడు. నేను ఇక్కడ గొప్పగా చెప్తలేను కానీ నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి ఎవ్రీ డే మార్నింగ్ బిఫోర్ 7 or 7:30 లోపుగా నందమూరి బాలకృష్ణ గారికి ఆస్ట్రో అడ్వైజ్ అనే పేరు మీద నిత్య గ్రహచారం పంపిస్తుంటారు. ఆయన బాగా చూసుకుంటాడు, ఆయన హోరల్ కూడా పాటిస్తాడు. వాట్ ఈస్ టుడేస్ మూన్? ఇవాళ మూన్ ఎక్కడ ఉన్నాడు చూసుకోండి అందరు. ఈ రోజు మూన్ అతని రాశికి ఏ రాశిలో ఉన్నది అనే దాన్ని బట్టి అది వెట్ ఈస్ ది బెనిఫిట్ ఆర్ మెలిఫిక్. ఆ మూన్ అనే దాన్ని మనం బట్టి ఇవాళ మూలా నక్షత్ర జాతకులకు లేదా ధనుర్రాశి, ప్రధానంగా ఒక మిత్రుడు ధనుర్రాశి అన్నాడు. ధనుర్రాశికి అష్టమ చంద్రుని యొక్క సంచారం, అష్టమ రవి యొక్క సంచారం కూడా జరుగుతున్నది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మనం బాగా మననం చేయవలసింది, గుర్తుంచుకోవలసినటువంటి విషయాలలో చంద్ర ఫలితాలే కాకుండా బుధ శుక్ర ఫలితాలు కూడా మనం అన్వయించుకున్నప్పుడే
నిత్య జీవితంలో మనం ఎవరెవరితో ఇంటరాక్ట్ అవుతున్నామో, బంధువులతోటి, మాతృవర్గంతో, పితృవర్గంతో, భార్యతోటి, మిత్రులతోటి, అనేక రకాల విందులు, వినోదాలు, వీటికి సంబంధించిన విషయాలు అన్నిటి మీద కూడా చంద్రుని యొక్క ప్రభావమే కాకుండా బుధ శుక్రుల యొక్క ప్రభావం కూడా చూపిస్తుంది. బుధ శుక్రుల యొక్క ప్రభావము ఒక మాసము ఉండేటువంటి పరిస్థితిలో చంద్రుడి యొక్క ప్రభావము రోజు రోజు అది మనకు టర్నింగ్ ఇస్తుంటుంది. అట్లాగే ఉదాహరణకు ఇప్పుడు కర్కాటక, ఈ విషయంలో మీకు ఇంకోటి చెప్తున్నాను. సరైన సకాలంలో నాకు అడ్వైజ్ చేసినటువంటి సోమనాథ శాస్త్రి గారి చేత ఈ నిత్య గోచారంతో 1 లక్ష రూపాయలు సంపాదించుకున్నాను. అది ఎట్లా సంపాదించుకున్నా అనేది మీకు నిత్య గోచారంలో చెప్తాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణ కర్కాటక రాశి తీసుకుందాం. కర్కాటక రాశికి ద్వితీయంలో బుధ గురువులు ఉన్నారండి. ద్వితీయ స్థానంలో బుధ గురువు ఫలితాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రాశిలో ఉన్న జన్మ రవి ఫలితాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ శని గురువుల మిగతా కుదురు పక్కన పెట్టండి. ఇప్పుడు కర్కాటక రాశికి ఇన్ జనరల్ గా ఒక 10-15 రోజుల నుంచి ఏంటంటే ఏదో ఒక స్ట్రెస్ఫుల్, ఏదో ఒక ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి. పనులు ఒత్తిడి ఎక్కువగా ఉంది, కొద్దిగా విరామం లేని అది ఎమర్జెన్సీగానే ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అనుకోండి. ఒకవైపు సౌఖ్యంగా ఉంది, అయినప్పటికీ కూడా డ్యూటీ రెస్పాన్స్ అనుకోండి, గృహ బాధ్యతలు అనుకోండి, ఏదో ఒకటి. ఎందుకు? దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధు మిత్ర సుద్వేష చంద్రరాశి గతి రబవు అన్నాడు. జన్మగత రవి అలాంటి వాతావరణం ఇస్తున్నాడు కాబట్టి, మరి కర్కాటక రాశికి రాశి పరంగా ద్వితీయాధిపతి కాబట్టి ఇక్కడ పర్సనల్ ఫీలింగ్స్, పర్సనల్ రెస్పాన్సెస్, ఫ్యామిలీ రెస్పాన్సెస్, డ్యూటీ ఏదన్నా అనుకోండి, అదొక స్ట్రెస్ఫుల్ యుగం ఇచ్చినప్పటికీ ఈ మధ్యనే మారినటువంటి బుధుడు కూడా కొంత ఇబ్బందులు ఇచ్చాడు జన్మంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇబ్బందులు మారకుండా బుధుడు మారాడు, శుక్రుడు మారాడు, ద్వితీయంలోకి వచ్చాడు. ద్వితీయంలో శుక్రుడు వచ్చినప్పుడు ఏంటంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమోన్నతి, అది కుటుంబ సౌఖ్యాలు, ఇతరాత్రాలు, స్నేహితాలు, కొత్త స్నేహితాలు అది సింహరాశిలో శుక్రుడా, వాడి శత్రువా, మిత్రువా పక్కకు పెట్టండి. ఓన్లీ ది ట్రాన్సిట్ వీనస్ ఇన్ సెకండ్ హౌస్, త్రూ ద సెకండ్ హౌస్ అట్లాంటి బెనిఫిట్స్ ఇస్తాడు అయినంత వరకు. అట్లాగా ఇప్పుడు వీనస్ యొక్క ఫలితాలు కర్కాటక రాశికి బాగా ఉన్నాయి. అట్లాగే బుధుడు కూడా సెకండ్ హౌస్ లో ఉన్నాడు. మణిమూలార్థలాభంచ సదా సౌఖ్యం నరస్య నిత్యారోగ్యం చ సద్గోష్ఠి. విజ్ఞానపరమైనటువంటి విషయాలు, ఆరోగ్యకరమైన ఎన్నో రకంగా చాలా విశేషమైన ప్రణాళికలతో బుధుడు కూడా ఇస్తున్నాడు. కాబట్టి బుధ శుక్రుల కలయికతో అతన్ని సెకండ్ హౌస్ అనుకోండి, ఆర్థిక పరమైన హౌస్ అనుకోండి, ఏదే అనుకోండి, అది బలంగా ఉంది అన్నప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఈ మాస ఫలితాలలో రవి యొక్క ఫలితం అలా ఉన్నా మిగతా ఇద్దరి ఫలితాల యొక్క ప్రభావం దాదాపుగా అతనికి స్టార్టింగ్ ఎండింగ్ 5 రోజులు ఇటు పెట్టినా కానీ, లేదా ఒక 20 రోజుల వాతావరణం ఇట్లున్నప్పుడు దీంట్లో చంద్రుని మూమెంట్ చూసుకోవాలి. చంద్రుని మూమెంట్ని బట్టి అవి యాక్టివేట్ ఎలా అవుతున్నాయి, ఆ ఫలితాలు ఎలా యాక్టివ్ అవుతున్నాయి. బికాస్ ఇవాళ దాదాపుగా 31 సెకండ్ వరకు చంద్రుడు కర్కాటక రాశికి వ్యయంలో తిరిగాడు 2.5 రోజులు. ఆ 2 రోజులు వ్యయంలో తిరిగినప్పుడు ఏంటి అంటే, ఏదో ఒక అత్యవసరమైన సమస్యను పరిష్కారం చేసుకోవడం, అకాల భోజనాలు, ఇత్యాదులు, ఇతివృత్తాలతో మానసిక సంక్షోభంలో ఉన్నాడు. ఈ ఫలితాలు ఇలా ఉన్నా, ఈ ఇద్దరు గ్రహాలు ఇలా ఉన్నా, మరి ఎప్పుడైతే పునర్వసు నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు వచ్చాడో, అక్కడ చంద్రుడు జన్మరాశిలో ఏం చేస్తాడు? శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమోన్నతి, ఇవన్నీ కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, ఇట్లాంటివన్నీ ఇచ్చే అవకాశాలు. అంటే నవ్ టుడే ది కర్కాటక రాశి వేరెవర్, ఈ 129 మందిలో కర్కాటక రాశి వారు ఎవరైనా ఉండవచ్చు, వాళ్ళు గత 2 రోజులకు నిన్న ఈ రోజుకున్న ఫలితాలను వాళ్ళు అన్వయించుకోవచ్చు. దీంట్లో మళ్ళీ నక్షత్ర పరంగా చూసుకుంటే ఏమైంది? పునర్వసుకు జన్మ నక్షత్రం అయినప్పుడు చంద్రబలం వచ్చింది. అంటే దిస్ ఇస్ ద వీక్ మూన్, ఇది వేరే అనుకోండి, కొద్దిగా నక్షత్ర ఫలితాలు తీసుకోవాలి. అయినా చంద్రుడి యొక్క ప్రభావం కొంత ఉంటుంది. అట్లాగే పుష్యమి నక్షత్రానికి పరమమైత్ర తారైంది, పుష్యమి నక్షత్రానికి ఈరోజు జన్మతారైంది, ఆశ్లేష నక్షత్రానికి పరమతారైంది, రేపు జన్మతారలో ఆశ్లేష నక్షత్రం వస్తుంది, అప్పుడు పరమమైత్ర తార పుష్యానికి అవుతుంది. ఇట్లా ఈ ఫలితాలని చూసుకున్నట్టు ఇగో ఈ ఫలితాలలో ఉంటుంది. దీన్ని బట్టి మనకు ఇలాంటి ఫలితాలు పోతే మనకు వాస్తవంగా ఒక సూత్రం ఏముందంటే, జన్మ నక్షత్రమారభ్య జన్మతారా చతుర్గుణ్యం తిథివారేణ సంయుతం, ఈ సూత్రం పెట్టుకోవాలండి.
జన్మతార నుంచి ఈ రోజు నక్షత్రం వరకు లెక్కించుకోండి ఎవరైనా ఎంత అవుతుంది. అది 9తో భాగిస్తే 1 నుంచి 7 వరకు వస్తాయి. అవే జన్మతారలు. జన్మతారా చతుర్గుణ్యం తిథివారేణ సంహితం. ఈ రోజు పునర్వసు నక్షత్ర జాతకుల యొక్క ప్రభావం చూసుకుందాం. అందులో పునర్వసు కర్కాటకంలో ఒక భాగం ఉంది, మిగతా ఉంది. అయితే ఇవాళ పుష్యమి నక్షత్రం కాబట్టి వాళ్ళకి సంపత్తార అమావాస్య అయినప్పటికీ కూడా, అంటే అమావాస్య మూన్ బట్టి ఫలితాలలో అవి బాగా ఎలివేట్ అవుతున్నాయా, మామూలుగా ఉన్నాయా, మినిమైజ్ అయినాయా, మళ్ళీ దాన్ని ఆలోచించుకోవడం వేరు. అయితే ఇన్ జనరల్ ఈ సంపత్తార అయితే చతుర్గుణ్యం, దాన్ని 4తో గుణించాలి. 4 2 8 అంటే సంపత్తారను 4తో గుణించినప్పుడు 8 అయితే తిథివారేణ సంహితం. తిథి ఈ రోజు అమావాస్య 15 కలపండి, 15 8 23. వారం 1, 23 1 24. దాన్ని 9తో భాగించండి. 24ను 9తో భాగిస్తే 9 2 18. 6వ దేశం వచ్చింది. 6 ఎవడు? శుక్రుడు. ఇవాళ అతనికి ఏ అధిపతి ఉన్నాడు? దినయుక్తం శుక్రుడు ఉన్నాడు. ఈవెందో అమావాస్య అయినప్పటికీ శుక్రుని యొక్క ప్రభావం, ఆ శుక్రుడు ఎక్కడున్నాడు? 2nd హౌస్ లో ఉన్నాడు. ఓకే, గుడ్ రిజల్ట్. ఇవాళ అమావాస్య ప్రభావం అతని మీద తక్కువనే ఉంది. అట్లాగే నిత్య దశ, మరి నిత్య దశ కూడా శుక్రదశన ఇవాళ అతనికి ఆ లెక్క ప్రకారంగా తీసుకుంటే దానికి సూచన ఉంది. ఆ శుక్రుని యొక్క లెక్క ప్రకారంగా తీసుకుంటే పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ రోజు ఈ పుష్యమి నక్షత్రం నచ్చేంత వరకు మిత్రులతో కలవడం కానీ, కుటుంబ సభ్యులతో కలవడం కానీ, ఏదో ఒకటి సంతోషంగా సంతోషంగానే ఉన్నాడు. కొన్ని అమావాస్య అయినప్పటికీ కూడా కొన్ని వ్యవహారాలు చక్కగానే చేసుకున్నాడు. ఇంత లోతుగా మనం పోగలుగుతున్నాం కదండి గోచారంలో. ఇవాడ ఏ రాశి అయితే ఇట్లా మనం 27 నక్షత్రాలకు 12 రాశులకు అంతా కూడా తీసుకొని పోతే ఈ విషయాలన్నీ. కాబట్టి నిత్య గ్రహాధిపతి, ఆ రోజుకు సంబంధించిన గ్రహాధిపతి ఎవడో మనకు ప్రత్యేకంగా తెలుస్తుంది. అది ఎప్పుడు? తిథి వారాన్ని కలిపి చూసినప్పుడు. చంద్రుడు ఇన్ జనరల్ గా ఇవాళ పుష్యమి నక్షత్రం తిరుగుతున్నాడు. మరి చంద్ర ఫలితాలు కూడా రేపు కర్కాటక రాశి అంత క్లేశం గృహచిత్రం సౌఖ్యహానిమయో భమోజనం, ఏదో రేపు సీరియస్ గా ఏదో ఆలోచిస్తాడు ఆయన. ఏమన్నాడు? సింహరాజులోకి వచ్చినప్పుడు అంటే బంధువర్గాల గురించో, మిత్రవర్గాల గురించో, రేపు కాబోయే శ్రావణ మాసంలో చేయవలసినటువంటి కార్యాల గురించో చాలా ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఉంటాడు కర్కాటక రాశి వారు. సింహరాశి ఆయన కూడా బంధుమిత్రుల యొక్క సమాగమంతో ఉంటాడు. ఇన్ని ఫలితాలు మనం అన్నప్పుడు ఏంటంటే మనకు తెలవలసింది ఈ 9 గ్రహాలకు సంచారంలో ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనేది ముందుగా తెలవాలి. సో ద మోస్ట్ మెలిఫిక్ ఇక్కడ అష్టమచంద్రుడు. ఏ గ్రహమైనా అష్టమచంద్రుడు అంటే కాదు, రవి అష్టమంలో ఉన్న కష్టమే. ఇప్పుడు చంద్రుని యొక్క ధనురాశి వారికి ఒకంత సంతోషమే ఉన్నది ఈ రోజు. కానీ ఎందుకంటే ఒక శుక్రుడే బాగున్నాడు గోచారంలో, రవి బాగలేడు. అంటే ఏదో ఒక స్ట్రెస్ఫుల్ గా ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. తర్వాత ఈజ్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ ఆపర్చునిటీ కావాలనే దాంట్లో ఆలోచనలో ఉన్నాడు అతనికి. ఈ మిగతా గ్రహాలు పక్కన పెట్టండి. ఆ చంద్రుడు కన్యా రాశిలోకి వచ్చే వరకు ఇష్ట సిద్ధి సదారోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనమారోగ్యం. అయ్యా చంద్రుడు 10వ ఇంటికి వచ్చి కన్యా రాశికి ప్రవేశించేంత వరకు ధనుర్ రాశి అని చెప్పాలి నాయన. 2 రోజులు ఎక్కడ పోకాయా, 4 రోజులు ఆగి నీ ఫలితాలు మంచిగా వస్తాయని చెప్తే అయిపోదు. అప్పుడు కన్యా రాశికి వ్యయంలో శుక్రుడునా ఇదున్నా తన కుటుంబ సభ్యులదో ఎవరిదో కొంత ఆరోగ్య పరిస్థితులు వేసి, ఎందుకంటే సామాన్యంగా జాతక చక్రంలో 12వ శుక్రుడు ఉంటే బ్రహ్మాండం అంటారు, మంచిదే. అది జాతక చక్ర పరిశీలన, అది స్థూల పరిశీలన. ఆ ఫలితాలు వేరే, ఆ సూత్రాలు వేరే. గోచార ఫలితాలలో శస్త్రపీడ చోర బాధ అతి క్లేశో మహాద్భయం అన్నాడు. శుక్రుడు వ్యయంలో నడుస్తున్నప్పుడు వాడు ప్రయాణాలు చేస్తుంటే మర్చిపోవడమో, వస్తువులు పొడగొట్టుకోవడమో, ఇతర ఏదో ఉంటుంది, లేదా కంటి ఆపరేషన్స్ ఏదో వాడికి కానీ వాడి కుటుంబ సభ్యులు కానీ వాడు దాని ఇతివృత్తంలో ఉంటాడు కొంతవరకు. అలాగే కన్యా రాశికి 12 బుధుడు ఉన్నాడు అంటే ఇది మాస ఫలితాలలో జోడించుకోవాలండి. ఇట్లా ఆహో అలాంటి వాతావరణంలో ఉన్నాడా అన్నప్పుడు మరి చంద్ర ఫలితాలు ఎలా ఉన్నాయి, మరి నాయన వారం రోజులు కాకపోతే మళ్ళా ఇట్లా చెప్పడం అవుతుంది. అట్లాగే నిత్య దశాధిపతి, నిత్య గ్రహాధిపతి, నిత్య దినాధి గ్రహం, నిత్య గ్రహానికి కూడా తీసుకోవాలి, నిత్య దిశ కూడా తీసుకుంటే మాసానికి కూడా అట్లా ఉందండి. ఎందుకంటే ఇందులో
చంద్రుడు, శుక్రుడు, బుధుడే మంచి ఫలితాలు ఉన్నాయి. కుజుడు కొంతవరకు. ఈ రోజు నిత్య దశ ఎవరికో కేతు అయింది అనుకోండి, భృత్యేసుకో సంప్రాప్తి విగ్రహస్య జనై సహా. ఇవాళ కేతు దశ ఎవరికైతే దశాధిపతి దినదశాధిపతి నడుస్తున్నదో మనం లెక్క కట్టినట్టు చూస్తే, ఆ కేతు దశాధిపతి వాడు వాడి కింద పని చేసిన వాడిని ఇంట్లో 10 మందిలో తిట్టి పడేస్తాడు. వాడు రుసరుసలు ఆడతాడు తిట్లు, లేదా వచ్చిన వాడి మీద రుసరుసగానే మాట్లాడతాడు. ఇవన్నీ నిత్య జీవితంలో జరిగాయి కదా, ఈ అనుబంధాలను ఉండేటివే కదా. 10 మందితో అనుబంధాలే, భార్యతో అనుబంధాలే. ఇవన్నీ ఇంకా మీకు పచ్చిగా చెప్పాలంటే అండి, భార్యాభర్తలలో అష్టమ చంద్రుని సంచారం జరుగుతున్న నాడు బలవత్ సంసారమే తప్ప అది ఆడదానికి ఉండని మగానికి ఉండని. అష్టమ చంద్రుడు అడిగినప్పుడు సౌఖ్యానికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అది చంద్రుడి ఫలితం. అట్లాగే 4వ తారలో చంద్రుడు, 4వ రాశిలో చంద్రుడు జరుగుతున్నప్పుడు కంప్లీట్ పర్సనల్ డొమెస్టిక్ ఫ్రంట్ దాంట్లో ఆలోచించవలసినటువంటి అవసరం వస్తుంది. ద్వితీయ స్థానంలో చంద్ర సంచారం జరుగుతున్నప్పుడు మోస్ట్ ఫైనాన్షియల్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద బేస్ చేసుకొని మాట్లాడవలసి వస్తుంది. ఓన్లీ ద 6th and 7th he will be very close with the family members. అండ్ నవమ వాడు ఈరోజు జాబ్ పోతే బాగానా, పోకుంటే బాగానా, లీవ్ పెడితే బాగా కొందరు అంటుంటారు చూడండి, ఏం కూడా వాడు ఉద్యోగానికి ముగ్గురు అవుతలేదు అంటే ఉద్యోగం మీద వాడు చేసే కర్మ మీద ఆ ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ కానివ్వడు, లేదా ఆ రోజు పెద్దవాళ్ళతో బంధం ఇట్లా ఉన్నాయండి. సూత్రపరంగా ఉన్నాయి శ్లోకాలు కాబట్టి చెప్తున్నా. ఇవన్నీ మనము కొంత సూత్రాలు బట్టి అంటే మనకు బాగా మరణం అయితే తప్ప ఫలితాలు చెప్పలేము. మీరు దశమ లాభంలో చంద్ర సంచారం ఏ రాశికైనా జరుగుతున్నది అంటే, ఇప్పుడు లాభం ఎవరికి జరుగుతున్నదండి? ఇవాళ నిన్నటి నుంచి ఈ రోజు, మొన్నటి నుంచి ఈ రోజు వరకు కన్యా రాశి వారికి దశమ చంద్రుడు, లాభచంద్రుడు. తప్పకుండా ఆయన బంధువర్గాలు అనుకున్నాడు, చిన్ననాడు ఎవరితోటి కలిసి అయినారు, ముస్తానంగా ఉన్నది. ఒక మంచి వాళ్ళకి చంద్రుడు యొక్క ఫలితం ఇంతో అంతో. అమావాస్య చంద్రుడు కాబట్టి తగ్గినా కానీ పూర్ణచంద్రుడు మంచి ఫలితాలు ఇస్తుంటాడు. అట్లా ఈ చంద్ర ఫలితాలను చూసుకొని మాస ఫలితాలలో వీళ్ళు ఏ రేంజ్ లో ఉన్నారో చూసుకొని, అది ఏ భావంలో ఆ మాస ఆ గ్రహాలు ఉన్నాయో చూసుకుంటే, ఆ భావానికి సంబంధించిన ఇష్యూస్ మీద మనం బేస్ చేసుకుంటే, నేను ఇట్లాంటివన్నీ చూసి చెప్తున్నాను కాబట్టి నా యోగ మంజరి వార ఫలాలలో ఇన్ని విషయాలన్నీ నేను క్రోడీకరించుకొని సహజంగా ఇంకొకటి కూడా చెప్తున్నాను. ప్రతి వారంలో 2 రోజులు 3 రోజులకు ఒక గ్రహం మారుతుంటుందండి, ఒక పాదం మారుతుంటుంది, గ్రహం మారుతుంటుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చంద్రుడు మారిన, చంద్రుడు ఏ గ్రహము జన్మతారిలోకి మారితే, జన్మ నక్షత్రంలోకి మారితే తప్పకుండా ప్రయాణం చేసి తీరుతాడు. తప్పకుండా మూవ్ అనమాట అంతే. ద్వితీయ స్థానంలో ఏ గ్రహం దిగినా ఇంచుమించు ఆ కారకత్వంతో వాడికి అన్యులతోటి మిత్రత్వం ఏర్పడుతుంది, బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. తృతీయంలో ఏ గ్రహం దిగినా, శుక్రుడు దిగినా, చంద్రుడు దిగినా ఆ రోజు ఇంత ఆల్మూల పంచాయత్ తప్పకుండా అవుతుంది. నేను ఓపెన్ గా చెప్తున్నానండి. ఆ 1 గంట 2 గంటలు కొద్దిగా ఇండిఫరెంట్ అయిపోతాడు వాడు. 4వ స్థానంలో ఏ గ్రహం దిగినా వాడు బాగా తిరుగుతాడండి. ఒకవేళ రవి తిరిగితే నెల్లాడపాడు తిరుగుతాడు, ఒకవేళ శుక్రుడు తిరిగితే కూడా ఇంచుమించు దానికి సంబంధించిన విషయంలో తిరుగుతాడు. చంద్రుడు ఆ 4వ స్థానం నుండి 2 రోజుల వరకు ఆ ఫలితం ఉంటుంది. 5వ స్థానంలో ఏ గ్రహం దిగినా కూడా కొద్దిగా శారీరకంగా అనీజినెస్, మందకొడితనం వచ్చేస్తుంది, లేదా కొంత మౌన పోరాటం అనేది చేస్తాడు. 6వ స్థానంలో ఏ గ్రహం దిగినా వాడు బృహత్ ప్రణాళికలు, మాస్టర్ ప్లానింగ్స్, లాంగ్ టర్మ్ ప్లాన్స్ అట్లాంటివన్నీ వేస్తాడు. 7వ తారలో ఏ గ్రహం దిగినా ఇవ్వవలసిన రుణాలు, తీసుకోవలసిన రుణాల బాధలు, కొన్ని జటిల సమస్యల గురించి గంభీరంగా ఆలోచిస్తాడు. 8వ స్థానంలో ఏ గ్రహం దిగినా తప్పకుండా వానికి ఇతరుల సహకారాలు, ఫ్యామిలీ మెంబర్ సహకారాలు, సామాజిక సహకారాలు, అందరి యొక్క సహకారాలు పొంది చాలా అత్యంత ఉత్సాహంగా ఉంటాడు. 9వ రాశిలో అంటే పరమమైత్ర తారలు ఏ గ్రహము సంచారం చేస్తున్నా కొద్దిగా మిక్స్డ్ రిజల్ట్స్ పొందుతారు. ఇంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు మన నిత్య జీవితంలో ఏముందండి, పిల్లలు వీళ్ళతోటి, ఉద్యోగాలతోటి, వాళ్ళతోటి, సమాజంతో, ప్రయాణాలు, ఇది బంధువుల రాగలు, మిత్రుల రాగలు, ఇవే కదా మన రణగుణ ధ్వని. ఈ రణగుణ ధ్వనికి గ్రహాలు సరిపోవా? ఈ గ్రహ ఫలితాలు, గ్రహ కారకత్వాలు సరిపోవా? ఈ విధంగా ఉంటుంది. అట్లాగే పక్షగోచారం ఉందండి, ఇది ఒక విచిత్రంగా ఉంటుంది. పక్షగోచారం
యదాది వృక్ష ప్రతిపద్య శుక్లం తదాది కృత్వా నవభాగశేషం. ఎప్పుడైనా అమావాస్య తర్వాత పాడిమితో మొదలైనటువంటి నెల, ఆ మాసంలో ఆ నక్షత్రం ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం నుంచి తన నక్షత్రం వరకు లెక్కించుకొని, ఇది మాస ఫలితం, పక్ష ఫలితం. యదాది కృత్వ మాసారంభంలో రేపు అమావాస్య, రేపు ఆశ్లేషతో స్టార్ట్ అవుతుంది అనుకుందాం, ఆశ్లేషతోనే స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఆశ్లేషతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆశ్లేష నక్షత్రం నుంచి తన జన్మ నక్షత్రం లెక్కించుకొని 9తో భాగించుకుంటే పంథా శుభోజ్యం తనుతాపశౌర్యం విద్యంచ శౌర్యం వికలం ధనంచ అనంత పుణ్యాన్ని సింపుల్ గా చెప్పిండు. దీన్ని ఎలాబరేట్ చేసుకోండి. జన్మ నక్షత్రంలోకి అంటే జన్మతార ఒకటి మిగిలింది అనుకోండి, ఆ నెలలో వాడు చాలా వరకు ప్రయాణాల మూలకంగా ఖర్చులు పెట్టడం, రెస్ట్లెస్, శారీరకంగా బాగా తిరుగుతాడనొచ్చు, మానసికంగా తిరుగుతుండొచ్చు. ఏదో ఒక పంథ శని పంథ అంటే ఇట్లా శుభోజ్యం 2వ తారతో ఆ మాసమంతా, ఆ పక్షమంతా నాయన నీకు మంచి అనుకూలమైన వాతావరణమే ఉంటుందని ఇట్లా పక్ష గోచారం. అట్లా అమావాస్యతో పున్నమతో కూడి అమావాస్య వరకు ఉన్న ఫలిత విధానంలో పున్నమెళ్ళిన పాడిమి ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం నుంచి తన నక్షత్రం వరకు లెక్కించుకొని 3తో భాగించుకుంటే అవి 3 ఫలితాలు ఉన్నాయండి. 3 భాగాలు చేయాలి. ఆ 15 రోజులు 5 రోజులకు ఒక తిరుగు వస్తుంది. ఒకటి శౌర్యం, ఒకటి శోకం, ఒకటి ప్రమోదం, ఇది అట్లా వస్తుంది అనమాట. ఇట్లా ఆ పక్ష. అయితే మనము టెస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు నాకు చంద్రుడు బాగున్నాడా, ఈరోజు నా తారా ఫలితం బాగుందా, ఈరోజు నా గ్రహాధిపతి ఎవడు, ఈరోజు నా నిత్య దశ ఏమిటి అంటే జ్యోతిష పరిజ్ఞానం ఉన్నవాళ్ళు చెప్తున్న వాళ్ళ విషయంలో వాళ్ళు ఇతరులకు చెప్పవలసిన విషయాలు ఈ తీరుగా ఆలోచించి చెప్పాలి. మనకు ఉండాలి ఈ పరిజ్ఞానం. మన నిత్యం కూడా మన ఆచారాలు మనం చూసుకుంటేనే మనం జ్యోతిషం చక్కగా నేర్చుకోగలుగుతాం, లేకపోతే రాదు, మనకు జ్యోతిషం రాదు, ఇవే పోతుంటాయి. అట్లా దీంట్లో ఎక్కువగా మనకు తెలియవలసిన విషయాలు ఏంటంటే బుధ గోచారాలు బాగా తెలుసుకోవాలండి. బుధ గోచారాలు ఇప్పుడు వృషభ రాశికి రోహిణి నక్షత్రం అనుకోండి, కృత్తిక 3 పాదాలు రోహిణి, వృషభానికి 4గింట ఈ 2 గ్రహాలు ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది. అంటే వృషభ రాశి వారు ఈ శ్రావణ మాసంలో విశేషమైనటువంటి ఏదో ఒక బిజీ ఎంటర్టైన్మెంట్స్ కావచ్చు, ఉత్సాహాలు కావచ్చు, సాంప్రదాయమైన విషయాలు కావచ్చు, వివాహాలు కావచ్చు, వేడుకలు కావచ్చు, బంధువులతో సమాధం కావచ్చు, విశేషంగా ఉన్నది వృషభ రాశి వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో ఏదో ఒక కార్యం జరగబోతున్నది, వాళ్ళకి కానీ వాళ్ళ బంధుమిత్రులకు కానీ వారి భార్య తరపు కానీ అని ఖచ్చితంగా నేను చెప్తున్నా వృషభ రాశి వారికి. ఎందుకు? స్వబుద్ధిర్బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమం, పుత్ర మిత్ర కళత్రాది విద్యా గోషి సుఖే భృగవు అన్నాడు. ఇన్ని కారకత్వాలు మొత్తం శుక్రుడు ఇస్తున్నాడు, అది చతుర్థంలో ఉండి. మళ్ళా బుధుడు ఏమిస్తున్నాడు? మాతృ సౌఖ్యంచ ధనధాన్యం నవధాన్య వివర్ధనం బుద్ధి ప్రారంభ కార్యస్య. వాడి కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయండి వృషభ రాశి వాడికి. ఏదో ఒక దాంట్లో ఉన్నాడు సార్. ఇంత పూర్తిగా జ్యోతిషం చెప్తే చాలండి. మనం వాడికి అంత ఇదమిత్తంగా ఇక నువ్వు పలానా టైంలో పలానా వెళ్తాం అనేది ఏం వద్దు మనకు. అదే ఇక నీకు అంటే నా స్వభావం ఏంటంటే, నాతో ఎవరు మాట్లాడినా, ఎవరు జాతక విశ్లేషణ చేయించుకున్నా, నాకు ఒక మనిషితో అనుబంధం ఏర్పడినాక మొట్టమొదటి నా ఫిక్స్ అయ్యేది వాళ్ళ జాతకం. నా మెదడులో ఉండిపోతుంది. వాడు 20 ఏళ్ళకు కానీ 30 ఏళ్ళకు ఉన్నోడు కూడా ఉన్నాడు. నాకు వాడు ఎప్పుడు ఏది మాట్లాడిన ఫోన్లో వాడి చంద్రుడు ఎక్కడ తిరుగుతుండైనా చూస్తుంటే వాడు అవే మాట్లాడుతుంటే నేను చెప్పేది కూడా జ్యోతిషం సగం చెప్తుంటా. నేను నా సంభాషణలో సగం జ్యోతిషం పోతుంటుంది అతనికి. తక్కువ ఎవరైనా అడిగితే ఎందుకు అంటే నేను వీటిని బాగా మరణ చేసుకున్నాను కాబట్టి. ఆ విధంగా మనం చేసినట్టయితే అయితే ఒక విషయం, నేను కొద్ది టైం కూడా ఉన్నాను, ఒక విచిత్రమైన అనుభవం జరిగింది నాకు సోమనాథ్ గారికి. ఇది హాస్యమా ఎట్లా అనుకుంటారో ఏదో అనుకోండి. నేను దాని మీద నిత్య గోచారాన్ని అయితే మీరు శర్మగారు ప్రతిరోజు చూసుకుంటారా అంటే సందర్భాన్ని బట్టి చూసుకుంటా. నేను లేకపోతే ఊరికి మనసులో పెట్టుకుంటే పిచ్చి లేకపోతామని పక్కకు పెట్టుకోగోసారి నాకు చెవి నడుస్తుంటుంది అనేది. అయితే వృషభ రాశిలో గురు కుజుల చంద్ర యోగం ఏమిటి అనేది మనం అంతకు ముందు వారంలో మాట్లాడుకున్నాం. సరే, అదేదో నడిచిపోయింది. వచ్చేది అమావాస్య. రేపు శ్రావణ శుద్ధ పాడ్యమి నా యొక్క జన్మ సమయం, జనన తేదీ అనుకోండి, అంటే పుట్టినరోజు అనుకోండి. నేను 69 క్రాస్ అయి 70లో పడుతున్నా. అంటే ఈ మాసంలో నాకు ఆల్రెడీ సోలార్ క్యాలెండర్ ప్రకారంగా 20కి అయిపోయింది.
దీని ప్రకారంగా రేపు ఆగస్టు 5 నుంచి స్టార్ట్ అవుతున్నది. బట్ ఎవ్రీ 9 years old, 9 months, 9 years old, 19 years, 29, 39, 49, 59, 59 ప్రతి మనిషి జాతక రీత్యా ఒక పెద్ద మార్పు వచ్చే యోగం అది. నేను భయపడుతూనే ఉన్నా, 69 క్రాస్ అవుతున్నా, ఏమిటి 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 అని. కొద్దిగా నాకు అనుకోకుండా స్ట్రెస్ఫుల్ గా మొన్న ఏదో ఒక వర్క్ చేసినందుకు నాకు కొద్దిగా కాళ్ళు బాగా ముఖాలు పట్టేసి కొద్దిగా ఇబ్బంది జరిగి నేను నడవలేని పరిస్థితిలో ఓ డాక్టర్ దగ్గర పోతే, అయ్యా ఇక నీకు గణపతి పూజ ప్రారంభమైంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, మున్పట్లేగా నడవలేవు అన్నారు. అది ఒక పెద్ద మానసికంగా నాకు ఒక చింత ఏర్పడ్డది. నేను హాయిగా బాగా తిరిగేదో చేసేవాటికి అప్పుడే ఇది వచ్చానా అని అనుకున్నా. సరే, ఇది అయ్యా ఈ గ్రహయోగం సరిగ్గా 30 నాటికి అంతకు ముందే ఒక 15 రోజుల ముందే మనకి కనిపించింది. సరే, గ్రహస్థితులు అని ఇట్లున్నాయి కదా అనుకున్న తర్వాత మొన్న గమ్మత్ ఏమైందంటే, నా యొక్క ఉనికిని గమనించి, నా నడకను గమనించి, ఆ దారిన పోయేవాడెవడు బండి ఆపి, నేను ఇంట్లో మెట్లు దిగుతున్నానండి, మా ఇంటి ముందర కొద్దిగా మెట్లు దిగి సమయం తగ్గుతుంది, కొద్దిగా చెప్పేస్తా, అది చూసి చెప్తా. అయితే అతను ఏంటి అంటే, మీరు ఫలానా ఏదో ఒక మెడిసిన్ వాడుకుంటే మీకు బాగా అవుతుంది అంటే, మంచిదే అన్న, ఆయన దగ్గర నెంబర్ ఏదో తీసుకుని ఏదో అయింది. ఓ 3 రోజులు మాకు అప్పుడు ఇప్పుడు పరిచయం అయింది. ఏదో అయిపోయిన తర్వాత ఒక సందర్భంలో ఆ మెడిసిన్ ఆయన తెచ్చిండు. అక్కడ ఎక్కడో పోయిన తర్వాత ఆ సంభాషణ అదంతా కథ నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. విచిత్రంగా నేను ఒక 89,000 రూపీస్ వానికి పే చేయవలసి వచ్చింది మెడికల్ షాప్ లో. ఏమిటి ఇంత విచిత్రం, గిట్ట తయారైపోయినా నా మీద నాకే అయిపోయింది. సరే, నాకు ఆ రోజు నిజంగా నైధన తార ప్రారంభమైందండి. ఉదయం 10:30కి నైధన తార ప్రారంభమైంది. చంద్రబలం ఎంతో అంత ఉన్నది. నైధన తారనే నా ప్రయాణం సాగింది. నైధన తారనే పోయినా మంచిగా అక్కడ కన్యా లగ్నంలో ప్రయాణం అయింది. ఇదంతా తర్వాత చూసుకున్నాండి, అప్పుడు ముందు చూసుకోలేదు. తులా లగ్నంలో బేరసారాలు అయినాయి. మొత్తం మీద ఇది అయిపోయింది. ఆ మరుసటి రోజు కొద్దిగా సరే ఎందుకు ఇట్లా అనిపించినాక ఎందుకు నేను సోమనాథ్ గారితో ఫోన్ చేసి ఇట్లా అయిందా అంటే, ఆయనకు మహాకోపం వచ్చి, ఎన్నా ఇట్లా చాలా మీరు ఇబ్బంది పడుతున్నారు, ఇట్లా మీరు ఇమీడియట్ గా వారి మీద ఏదైనా యాక్షన్ తీసుకోండి, అది చేయండి, చేస్తే ఏదో ఒకటి అవుతుండొచ్చు అని ఆయన టైమ్లీ సలహా ఇచ్చాడు. అప్పటికి 22 గంటలు అయిపోయింది ఈ సంఘటన జరిగి. అప్పుడు ఏంటి, నైధనతార వెళ్ళి మిత్రతార ప్రవేశం అవుతున్నది. ఈవందో ద్వాదశ చంద్రుడైన మిత్రతార ప్రవేశం అవుతున్నప్పుడు ఒక మిత్రుని ద్వారా నాకు సహకారం జరిగింది కదా అని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చే వరకు ఈ గురుకుజులలో చంద్రుడు మృగశిర నక్షత్రం 2 పాదాలు 3వ పాదంలోకి మిత్రంలోకి వచ్చేసాడు నా యాక్షన్ సురువయ్య లోపుగా. నేను సరే ఎవరినో పట్టుకొని ఏదో చేస్తే మొత్తం మీద మనకు అమౌంట్ రిటర్న్ అయింది. నేను ఎంబడి థ్యాంక్స్ ఎవరు చెప్పాను, సోమనాథ్ చెప్పాను. అయ్యా, నైధనతారల డబ్బు కొట్టుకున్నా, మిత్రుల సహకారం వల్ల నాకు డబ్బు వచ్చింది అని. అంటే విషయం ఏంటి, గురు కుజుడు. అయితే నాకు ఉపయోగపడ్డాడు ఎవరు, గురువు సోమనాథ్ రూపంలో, కుజుడు ఎవరు, పోలీస్ రూపంలో. ఒక పోలీస్ రూపంలో కుజుడు, ఒక గురువు రూపంలో గురుడు. ఈ విధంగా అంటే ఒక్కొక్కసారి అయితే విషయం ఏంటంటే, తులాలగ్నంలో పొడగొట్టుకున్న, తులాలగ్నంలోనే మరుసటిలో తులాలగ్నంలోనే మై అమౌంట్ రికవర్ అయింది. తులాలగ్నంలో పొడగొట్టుకున్నప్పుడు చంద్రుడు అష్టమంలో ఉన్నాడు. తులాలగ్నంలో అమౌంట్ రికవర్ అయినప్పుడు చంద్రుడు నవంలోకి వచ్చాడు. అయితే అప్పుడు ఏమైందంటే, ఆ కన్యా లగ్నాధిపతి లేదా తులా లగ్నాధిపతి ఇద్దరు కూడా భాగ్యాధిపతి తులా లగ్నం నుంచి సరిగ్గా లాభస్థానంలో బుధ శుక్రులు ఉన్నారు. ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకున్న తర్వాత సరే, నాకు సంబంధం ఏంటంటే, మరి నేను ఈ 1 hour లో నేను ఎందుకు ఇట్లా అయిపోయినా అంటే, అప్పుడు నిజంగా చూడండి, రాహుకాలం అప్పుడే ఉంది, దుర్ముహూర్తం అప్పుడే ఉంది, అభిజిత్ ముహూర్తం అప్పుడే ఉంది, అన్ని అప్పుడే కలిసి ఇన్ని నా నెత్తెల కూడడానికి ఎంత జ్యోతిషం తెలిస్తే ఏం చేస్తామండి, ఏదో అవుతుంటది అనుకుంటాం కదా. అంటే మాయలాగా ఆ అన్ని నా కదలిక కూడా తార ఒక సంధిలో ఎప్పుడు కూడా మాస సంధి, పక్ష సంధి, రాశి సంధి, నక్షత్ర సంధిలో స్టెప్ వేయకూడదు. నక్షత్ర సంధిలో నేను స్టెప్ వేసిన, మళ్ళీ నక్షత్ర సంధిలో ఈయన వార్నింగ్ వచ్చింది. నక్షత్రం ప్రారంభం కాగానే అమౌంట్. అంటే ఒక గోచారంలో కూడా గ్రహాలు ఎట్లా మనకి పనిచేస్తున్నాయంటే కొద్ది ఇంగిత పరిజ్ఞానం చేత, లేకపోతే నేను ఆ స్టెప్ వేయకుండా ఉంటే, నేను ఇట్లా వేస్తాను అనుకోలేదు, ఈ స్టెప్ వేస్తాను అనుకోలేదు, అరే వాడు భయానికి తెచ్చిచ్చేవాడు. ఆ పోలీస్ ఆయన కూడా అట్లా ఎంత ఇయ్యాలో వాడిని అంత ఇచ్చిండు. సరే, మళ్ళీ అమౌంట్ మనకు చక్కగా 89,000 అండి, మామూలు మాట కాదు. అంటే విషయం ఏంటంటే,
దాని మీద నాకు అవగాహన ఉంది కాబట్టి. అయితే కుటుంబంలో కొంత వేదన కలిగింది నేను చేసిన పనికి, కానీ నాకు ద్వితీయ స్థానంలో బుధ శుక్రుడు ఉన్నారు కాబట్టి ఇది ఇట్లా మనం చూసుకోవాలని చెప్తున్నానండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత చూస్తాం. ఓకే, చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మనం అందరం గ్రహించవలసింది ఏమిటి అంటే, మనం ఎంత అనుకున్నా నిత్యగ్రహచారం చూసే విధానాలు వేరే ఉన్నాయి. వాటిని అందరం పాటిస్తే కొంచెంలో కొంచెమైనా మనం డైలీ లైఫ్ కొంచెం బాగా సౌకర్యవంతంగా అవుతుందనేది ముఖ్యమైన ఉద్దేశం. చాలా ధన్యవాదాలు గురువు గారు. సిఎస్ రావు గారు, మీ జ్యోతిర్వాణి ముక్తసరిగా చెప్పండి. నేను ఎప్పుడు ముక్తసరే అండి, నాకు ఎప్పుడు రాదు కూడా. గోచారాలు రకాలే అన్నారు, ఒక 9 రకాలు చెప్తా, చాలా ఇంకా ఉంటాయి. చంద్రగోచారం, నక్షత్ర గోచారం, తారాబలం మామూలుగా చెప్పుకునేది. అష్టవర్గుతో చూసే గోచారం కక్షలే, అష్టవర్గులు ఎక్కువ చూసారు, కక్షలతో చూస్తేనే ఎవ్రీడే గోచారం వచ్చేస్తుంది. లగ్న గోచారం, లగ్నం నుంచి కూడా గోచారం చూసుకోవచ్చు. అట్లాగే వర్షఫల చక్రం మొత్తం మనేరికి గోచారం అన్నమాట. జాతక చక్రం చూసుకొని వర్షఫల గోచారం. అట్లాగే శాయనా సిస్టంలో కూడా, వెస్ట్రన్ సిస్టంలో ప్రోగ్రెసివ్ చార్ట్, అట్లా కేపీ సిస్టంలో అయితే ట్రాన్సిట్స్ సబ్బుల మీద చూసుకుంటాం. ఇన్ని రకాల గోచారాలు ఉన్నాయి. మనం ఇప్పుడు గోచారాలు కనుక ఇవన్నీ డీటెయిల్స్ పోవటం లేదు. తర్వాత గోచారం, ఇక జాతక చక్రం లేకపోతే గోచారమే ఆధారం. జాతక చక్రం ఉంటే దాన్ని కలిపి చూసుకుంటే ఇంకా మంచిది. ఆ జాతక భక్తులు దశాభక్తులు 60%, 30% గోచారం, 10% వేరియన్సెస్ అంటాం. ఆ వేరియన్సెస్ అంటే వాడు చెప్పేవాడు అదృష్టం, వినేవాడు అదృష్టం. ఈ 10%లో వచ్చిన తేడా 60-90% మార్చేస్తుంది కూడా. ఇక గోచారం 30% అన్నాం, అందులో శని గోచారం, రాహు గోచారాలు, కంటక శని, ఏళ్ళనాడు శనివి తగిలాయి అంటే ఆ 60% జాతక చక్రం కూడా టాపులు అయిపోతుంది. అందుకని గోచారమే ఇంపార్టెంట్. ఇవాళ రైలు ఎక్కడుంది అనేది ఇంపార్టెంట్, కానీ గ్రహాలు నిత్యం తిరుగుతూనే ఉంటాయి. మన జాతక చక్రంలో ఉన్న గ్రహాలన్నీ స్టాటిక్ అన్నారు. స్టాటిక్ ఫోర్స్లు అక్కడే ఉన్నాయి. అది జాతక టైంలో రాసిన, జనన కాలం టైంలో రాసిన పొజిషన్స్ అవి అక్కడ లేవు. ఆనాడు నుంచి మరుక్షణం నుంచి తిరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఎక్కడ ఉన్నాయి? ఇది డైనమిక్ పొజిషన్. ఆ స్టాటిక్ పొజిషన్ మీద డైనమిక్ పొజిషన్ పెట్టుకు తీసుకుంటాం కొన్ని పద్ధతులు ఇవి. ఇది తర్వాత ఇందాక మనకి రావుకాలం అన్నారు. ఈ స్టేట్ బోర్డర్లు ఇవి కాదు, ఈ సాంప్రదాయాలకి స్టేట్ బోర్డర్లు కాదు, బోర్డర్లు దాటిపోతాయి కూడా. ప్రజలు, బోర్డర్లో ఉన్న ప్రజలు, తిరుపతిలో ఉన్న వాళ్ళు చాలా మంది అది ఆంధ్రానే కానీ రావుకాలం పాటిస్తారు. బోర్డర్లు అవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఉద్యోగరీత్యా దేశం అంతా తిరుగుతున్నారు. కొన్ని చోట్ల ఉంటాయి. ఇక వాళ్ళని ఎలా డీల్ చేయాలి అనేది తర్వాత ప్రశ్న అనమాట. వాళ్ళు ఎలా చేయాలి, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రాగానే పోయింది రావు ప్రభావం ఏంటని వాళ్ళ మైండ్ లో పెట్టి పోలా. అది ఎట్లా చేయాలి, అది వేరే పరిస్థితి. అది అందుకని ఈ సాంప్రదాయాలు అనేవి స్టేట్ బోర్డరు, పిన్ కోడ్తో మారవు. అది అట్లా. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అందరికి. ఈ గోచార ఫలితాలు ఇవి చిమ్మగా. ఇప్పుడు ఇంకా వివరాలు పోతే సమయం చాలదు. శర్మ గారు చెప్పినాక అసలు అది రికార్డు విన్నాక, రికార్డు వచ్చినాక మంది రోజు 2 సార్లు 3 సార్లు వింటే గానీ అది అర్థం కాదు, ప్రాక్టీస్ చేస్తే గానీ అర్థం కాదు, ఫలితాలు రావు. అందరూ చేయవలసిన స్పీచ్ అది. డైలీ గ్రహాలు, నిత్య గ్రహాలు అవి ఇవి చాలా చెప్పారు సూక్ష్మంగా. ఆ లెక్కేసుకుని అందులో లెక్కలు వేసుకుని ప్రాక్టీస్ చేయాలి. అది మన అదృష్టం. వాళ్ళు బాగా చెప్పారు, వారి అనుభవాలు కూడా చెప్పారు. చాలా సంతోషం. అది స్వామినాథ గారికి సంతోషం. ధన్యవాదాలు. సూర్యనారాయణ గారు, ఉపధ్యస్థ సూర్యనారాయణ గారు. ఇంకిక్కడ మొత్తం అంతా చెప్పేశారు. శర్మ గారు అద్భుతంగా చెప్పారు. అంటే సార్ ఏముంది, ఇప్పుడు దినఫలం అనేటప్పటికీ చంద్రుణ్ణి బేస్ చేసుకొని, ఇగో ఇప్పుడు ఆయన చెప్పినట్టు నిత్య నక్షత్రం మన బర్త్ స్టార్ నుంచి గణించుకొని అప్పటికి దానికి ఈ డేని, వారాన్ని, తిథిని కలుపుకొని దాన్ని 9 చేత భాగించగా వచ్చింది. ఆయన ఐ థింక్ ఒక పద్ధతి 4 చేత గుణించమని ఒకటి చెప్పారు. నెక్స్ట్ చూసి పులిప్పాణి అని, యుఎస్ పులిప్పాణి, డాక్టర్ పులిప్పాణి, ఆయన రాసిన గోచారపాల దీపిక అన్న బుక్లో ఆయన ఏమంటాడంటే, ఈ బర్త్ స్టార్ నుంచి నిత్య నక్షత్రం వరకు క్యాల్కులేట్ చేసి దానికి ఆ రోజు వారం, తిథి ఈ 2 కలుపుకొని అక్కడికి
9 చేత డివైడ్ చేస్తే మొదట ఫస్ట్ 1 నెంబర్ వస్తే వర్రీ అని, 2 మంచిది, 3వది అయితే ఏదో ఒక బ్యాడ్ న్యూస్ రావచ్చు, ఇనాస్పీషియస్ వర్డ్స్ ఏదైనా వినడానికి అవకాశం ఉంటుందని, 4 అయితే బంధుమిత్ర సమాగమం, 5 అయితే శారీరక ప్లెజర్స్ వస్తాయని చెప్పేసి, తర్వాత 6 అయితే కాన్ఫ్లిక్ట్స్ కన్ఫ్యూజన్ ఉంటుందని, ఈ షేడ్ కూడా కన్ఫ్యూజన్ ఉంటుందని, 8 బీయింగ్ చీటెడ్ డిసీవ్డ్ అని, 9 గుడ్ న్యూస్ అని, ఇలాంటివన్నీ ఇచ్చారు. వీటన్నిటిని కూడా చేసుకుంటూ మనం చెప్తాం. ఇంకా మాస ఫలం అనేటప్పటికి మెయిన్ రవి బేస్ చేసుకొని విత్ రిఫరెన్స్ టు అయితే ఏమవుతుందండి ఇక్కడ ప్రాబ్లం, మనం గోచార ఫలాలు చెప్పినప్పుడు ఎవరి జాతకం ఏంటో వాళ్ళ జాతకం, వాళ్ళ గ్రహాలు అవన్నీ ఇవంతా ఉండవు. కాబట్టి జనరల్గా మిగతా ట్రాన్సిట్ లో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు కుంభంలో శని ఉన్నాడు, వృషభంలో ఈ 4 గ్రహాలు ఉన్నాయి, వీటిని కూడా అవి ఇచ్చే మంచి ఫలితాలా చెడు ఫలితాలా చూసుకొని ఇక్కడి నుంచి ఫలం ఎంత ఇది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుంది, ఇది దానికి ఈ నిత్య ఫలం చంద్రుడు ఉండే ఫలం దానికి యాడ్ అవుతుందా లేకపోతే ఇంకొంచెం ఇబ్బంది కలగజేస్తుందా, ఇలాంటిది ఏదైనా ఒకటి చూసుకోవడం. తర్వాత ఏంటంటే అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది కదా, అదేంటంటే అది చెప్పారు ఎవరోను, తారాబలం. ఇప్పుడు 2, 4, 6, 8, 9 ఈ తారలు అయితే ఇచ్చేసినప్పుడు ట్రాన్సిట్ బాగుంటుంది. ఒకవేళ ఇక్కడ బాగులేకపోయినా సరే ఆ బలం ఉన్నప్పుడు అది న్యూట్రల్ అవ్వడం, ఇక్కడ బాగున్నప్పుడు తారబలం కూడా బాగుంటే మల్టిప్లై అవ్వడం రిజల్ట్స్, ఇలాంటివన్నీ వస్తాయని చెప్పేసి చెప్పుకున్నామండి. నేను ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా అతి ముఖ్యమైన విషయం మన ఫలదీపికలో చెప్పారు. అన్ని చెప్తూ ఇక్కడ ఆయన ఏం చెప్పారంటే సప్తశలాక చక్రం గురించి చెప్పారు, తర్వాత సర్వతోభద్ర చక్రంలో చూడాలన్నారు. యాక్చువల్గా సర్వతోభద్ర చక్రం మెన్షన్ చేశారు ఫలదీపికలో, దాని ప్రకారం కూడా చూడాలని. ఎందుకంటే సర్వతోభద్ర చక్రం ప్రకారం వచ్చే వ్యాధుల్ని బట్టి ఆ ఫలాలు చాలా యాక్యురేట్ గా ఉంటాయి అన్నమాట. సో సర్వతోభద్ర చక్రం చూడడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. అది అఫ్ కోర్స్ మనం చెయ్యట్లేదు, కొంతమంది చేస్తున్నారు నార్త్లో దాన్ని. బట్ ఈ మనం చేసుకునే ఈ బలాలు నిత్య ఫలాలకి గోచార ఫలాలకి సర్వతోభద్ర చక్రం అనుసారం గోచార ఫలాలు తీసుకొని వాటిని వీటిని జాయిన్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్లీ చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు గురువు గారు. అందరికీ విన్నపం ఏంటంటే మన ఉపద్రష్ట గురువు గారు సర్వతోభద్ర చక్రం మీద నామ నక్షత్రాల మీద చేసిన రీసెర్చ్ త్వరలో పుస్తకాల్లో రాబోతున్నాయి. అవి వారందరూ మళ్ళీ తర్వాత చెప్తారు మనకి. అదొకటి. రెండవది, అందరూ అనుకుంటారు, ఇంతకుముందు మిత్రులు అడిగారు ఇంత ఇదిగా నిత్య గోచారం చూసుకోవాల్సిన అవసరం ఉందా, పాటించాలా అని. ఇది అసలు జ్యోతిషమే ప్లానింగ్ కోసం, ప్రణాళిక కోసం. మనం ఓ రోజు పని చేద్దాం అనుకుంటున్నాం, ఆ రోజు ఎలా ఉంది అని ఈ రోజు చూసుకోవచ్చు కదా. అందువల్ల అలాంటి ముందు భవిష్యత్తులో మనం చేసుకోవటువంటి పనులకి శుభ సూచకాలు అయ్యేటట్టుగా మనకి వాటికి స్ట్రెంగ్త్ ఉండేటట్టుగా చేసుకోవడం కొరకు మనం ఈ శాస్త్రాన్ని పాటిస్తే చాలా వరకు మనకు మంచి కంఫర్ట్స్ వస్తాయి, తర్వాత మనకి ప్రయోజనకరంగా ఉంటుంది. సో ఈ విషయం చెప్తూ ఇంకా ఈ రోజు దీన్ని ఇంత రసవత్తరంగా చేసినటువంటి అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ గురువు గారు కమలాకర్ శర్మ గారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతుంది. यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येत् भर्गः तद्वरेण्यमुपास्महे. श्री गुरुभ्यो नमः. श्रीमात्रे नमः. జ్యోతిర్వాణి సరస్వతి స్వరూప సభకందరికి కూడా నమస్కరిస్తూ, మంచి చర్చతో కూడుకున్నటువంటి సమావేశం, అట్లాగే సమాచారం, చక్కని సమాచారం అందింది ఈరోజు. ఎంవి శర్మ గారు పెద్దలందరూ కూడా చాలా వివరంగా అందించారు. అయితే ప్రతిదానికి దాని పరిమితులు కూడా ఉంటాయి. ఇది ఫైనల్ అనేటటువంటి భావనతోని ఎప్పుడు ఎక్కడ ఎవరం కూడా దానికి లిమిటేషన్స్ పెట్టుకోకూడదు. శాస్త్ర విశేషాల్లో ఎప్పుడు లిమిటేషన్ పెట్టుకున్నా కానీ దాని తర్వాత మరొకటి దొరుకుతుంది.
ఎక్కడ సమస్య వస్తుంది గోచారాది విషయాల లోపల అంటే, ఒక రాశికి సంబంధించిన అందరికీ ఒకే రకమైనటువంటి వ్యవహారం ఉంటుందా అనేటటువంటి ప్రశ్న ఉంటుంది. రెండవది, గోచార ఫలితాలు సంఘటనాత్మకమా భావాత్మకమా? సంఘటనాత్మకమా అంటున్న సందర్భం లోపల ఇది జరుగుతుంది, ఈ ఈ క్రియ ఇట్లా జరుగుతుంది అని చెప్తే, ఉదాహరణకు వృషభ రాశి వాళ్ళ గురించే ఇంతకుముందు శర్మ గారు చెప్పినటువంటి విధానం ప్రకారంగా అందరికీ అదే విధంగా జరిగి తీరాలి. సంఘటన వాళ్ళకు స్త్రీల, పురుషుల, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, వృద్ధుల, దీనికి సంబంధం లేకుండా వాళ్ళకుంటే జన్మజాతక వ్యవహారాలు కూడా ఉన్నాయి. ఇంక మరి ఒకవేళ సంఘటన కాకుండా ఉండేటట్టయితే మనము జాతకం కానీ గోచారం కానీ దేనిలాగా చూడాలి అనేటువంటి ప్రశ్న ఇంకోటి వచ్చినప్పుడు అది భావాత్మకము అని చెప్పేసి అన్నారు. అందరికీ సంఘటన జరగకపోవచ్చు, సంఘటనలు చాలా తక్కువ మంది జరగచ్చు, ఇంకేదో వేరు వేరు రకాల ప్రభావాలు కూడా కలిగి, కానీ మనసుల లోపల మాత్రం ఏదో తేడాలు వస్తూ ఉంటుంటాయి. పాజిటివ్ అయితే పాజిటివ్ తేడాలు వస్తుంటాయి, నెగిటివ్ అయితే నెగిటివ్ తేడాలు వస్తుంటాయి. వీళ్ళ మనస్సు ఆనందంగా స్పందిస్తుంది, ఒకరు మనస్సు విషాదంగా స్పందిస్తుంది. ఇంతకుముందే చెప్పాడు అష్టమ చంద్రుడికి సంబంధించిన విశేషం వచ్చినప్పుడు సంఘటన ఇది జరగాలని కాదు, అక్కడ ఆ సంఘటన మనస్సుకు కొంత ఏదో తేడా కనపడుతూ ఉంటుంది. ఆ రోజున కొంచెం అనీజీగా ఉండటం, ఏదో ఫీలింగ్ ఏర్పడటం. మరి ఆ సందర్భం అనేది అందరికీ ఒకటే ఉంటుందా? కాదు. ఆ చంద్రాష్టమం అనేటటువంటి విధానం లోపల వేరు వ్యక్తులకు వేరు రూపాల్లో ఏర్పడవచ్చు, కానీ ఏదున్నా కానీ కొంచెం చికాకుగా ఉండటం. ఇది మనం గమనించడం మొదలుపెట్టేటట్టయితే భావన అనేటటువంటిదే ముఖ్యమైనటువంటిది గోచార వ్యవహారం లోపల. అదేవిధంగా ఇతరమైన జాతక వ్యవహారంలోనూ అంతే, బట్ గోచారంలోనైతే మరీ ఎక్కువ. దీన్ని మరీ గమనించాలి. ఒక రాశి లోపల మనకు ఉండేటువంటి రాశి ఒకటి, చంద్రుడు ఒక రాశిలో ఉన్నాడు అనుకునేటట్టయితే అది 3వ రాశో 4వ రాశో 5వ రాశో కనుక్కుంటే ఆ 2.5 రోజుల పాటు ఒకే రకమైనటువంటి వ్యవహారం జరుగుతుందా అనుకుంటున్నప్పుడు అది సమాజం లోపల కనిపించడానికి ఒకే రకంగా కనపడుతున్నా కానీ భావనలు మాత్రం ఒకే రకం కాదు. మళ్ళీ వీడి నక్షత్రం నుంచి ఆ నక్షత్రం వరకు ఉండే దూరాన్ని బట్టి ఇది మారిపోతుంది. ఒకవేళ అది మంచి నక్షత్రం కానటువంటిది అయినప్పటికీ కూడా నక్షత్రాధిపతికి సంబంధించింది నిత్యగోచారం చూస్తూ ఉండటం, ఆ నక్షత్రాధిపతికి సంబంధించిన ఆ రోజు ఏ 30వ రోజు పావో ఎంతసేపు ఉంటుందో, ఉదాహరణకు మనం ఈజీగా అర్థం కావాలంటే ఏం చేయాలంటే, ఒక రోడ్డు మీద వెళ్తున్న సందర్భాల లోపల చుట్టుపక్కల అంతా కూడా చక్కనైనటువంటి అద్భుతమైనటువంటి ఉద్యానవనాలు, నదులు అవన్నీ ఉన్నాయిలే అని చెప్పేసి వెళ్తూ ఉంటుంటే మార్గ మధ్యం లోపల ఎక్కడో ఈసుకోండి కింద పడి ఇదేంటి కళ్ళకు దుమ్ము కొట్టుకొని ఇంకేదో కూడా మధ్యలో జరగచ్చు కొంచెం సేపు. ఓవరాల్ గా బాగానే ఉన్నప్పటికీ కూడా మధ్య లోపల ఆ రోజు, ఆ పావు రోజు, అర్ధ రోజు కొంచెం ఏదో తేడా ఏర్పడచ్చు. ఒక్కొక్కసారి రోడ్డంతా బాలేదు అనిపించుకుంటూ ఆ 2.5 రోజులు అనుకుంటూ ఉంటుంటే మధ్యలో ఆ నక్షత్ర సంబంధమైనటువంటి వ్యవహారంలో కొంత మార్పు వచ్చినప్పుడు ఆ కొంచెం దూరం కొంచెం పాజిటివ్ అనిపించవచ్చు. ఆ ప్రయాణం లోపల నక్షత్ర ప్రయాణం ఎటువంటిదో మన మానసిక ప్రయాణం అటువంటిదే. ఆ మానసిక ప్రయాణంలో ఆ 2 రోజుల లోపల మన మనస్సు ప్రవహిస్తున్నటువంటి విధానం లోపల పాజిటివ్స్ ని గ్రహిస్తుందా, నెగిటివ్స్ ని గ్రహిస్తుందా అనేటటువంటి విధానం మీద మన మనస్సును కేంద్రీకరిస్తే మనకు గోచార విధానం లోపల స్పష్టత అనేది ఏర్పడుతుంది. సంవత్సరం మొత్తాన్ని చూసుకున్నప్పుడు గురుడు శని మాత్రమే చెప్పేసి రాహుకేతు అని చెప్పేసి వదిలిపెట్టేస్తున్నారు. అంతవరకే ఎక్కువగా స్వీకరిస్తూ పోయేటట్టయితే చెప్పడం కష్టం అవుతుంది. మాసానికి వస్తే ఇంకో రకంగా చెప్తాం, కానీ అసలు సమస్యల్లో ఎక్కడ వస్తుంది నిత్య గోచారానికి వచ్చినప్పుడు. అందుకే ఇంత ముందు కూడా ఎవరో పెట్టారు ఏదో మెసేజ్, ఇదే చూసుకుంటూ కూర్చుంటే మన ఇదేంటి ప్రయత్నం అంటూ ఏం లేదా అని చెప్పేసి, అది కావాలి. ఇది చూడడం దేనికోసము అని చెప్పేసానంటే దీనిలో లోపము గనక ఉన్నది అనుకునేటట్టయితే ఆ లోపం తగ్గించుకోవడం కోసం ముందు జాగ్రత్త ఇది. అదేవిధంగా ఇది చూస్తూ ఉండేటట్టయితే దీంట్లో గుణము ఉందంటే ఆ గుణం ఉన్న దాన్ని కోల్పోకుండా ఉండి ఆ 2 రోజుల లోపల మనం చేయదగినటువంటి మంచి పనులు, పుణ్యకార్యాలు, లోకక్షేమాదులు వదలకుండా చేయడం కోసం చేసే పని. బాలేదు అన్నప్పుడు కింద పడకుండా కాపాడుకోవాలి, బాగుంది అన్నప్పుడు ఖాళీగా లేకుండా పని చేసుకుంటూ పుణ్యం పెంచుకుంటూ ఉండే మార్గం చూసుకోవాలి. దానికి జ్యోతిషం అనేది ఒక ఆధార వ్యవస్థ. నేను చెప్పింది జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు,
చెప్పింది అనేది సూచన మాత్రమే. ఇది చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం. ఆ సూచనను గమనించి బాలేదన్నవాడు బాగు చేసుకోవాలి, బాగుందన్నవాడు ఆగకుండా పుణ్యం పెంచుకోవాలి. ఈ రకమైనటువంటి వ్యవస్థ మనకి ఏర్పడాలి. మొదట్లో ఎవరో అడిగారు, కొంత నేను ఆ మార్గంలో వర్క్ చేశాను కాబట్టి ఒక చిన్న మాట ఇక్కడ చెప్తాను. రాహుకేతువుల వ్యవహారమే కాదండి, చాలా రకాలైన కథలన్నీ కూడా మనకు ఆ పూర్వం లోపల చెప్పినటువంటి కథలన్నీ కూడా సృష్టి జ్ఞానాన్ని, గ్రహ జ్ఞానాన్ని, ఇతర జ్ఞానాన్ని సాధారణ వ్యక్తులకు చెప్పడం కోసమే వచ్చాయి. చాలా కథలు వచ్చాయి ఇట్లా. ధ్రువుడి కథ ఏంటి, నరకాసురుని కథ ఏంటి, ఆ తర్వాత దక్షయజ్ఞ ధ్వంసం కథ ఏంటి, కుమారస్వామి కథ ఏంటి, ఆ తర్వాత ఇప్పుడుండే మీరు చెప్పినటువంటి రాహుకేతు గ్రహణ గాథ. అది గ్రహణాన్ని ఎట్లా చేస్తారు, గ్రహణం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అంటానికి ఒక గాథని క్రియేట్ చేశారు వాళ్ళు. అక్కడ జరిగింది కాదు అది, అక్కడ కొట్టేసింది కాదు. మనం చెప్పేటటువంటి సందర్భాల్లో చిన్న విషయాలకు చిన్న వాళ్ళకు సంబంధించిన విశేషం లోపల వాళ్ళ వరకు అర్థం చేయించుకోవడంత విధానం వరకు చెప్పాలి. ఆ తర్వాత నాయన దీని వెనుక కొంత సైన్స్ ఉంది, ఆ సైన్స్ ప్రకారంగా ఇది చెప్పడం కోసం ఇది కథగా మార్చారు, వాళ్ళ గొప్పతనం చెప్పుకోండి అని చెప్పేసి వాళ్ళకు సమన్వయం చేయగలిగిన శక్తి మనకే ఉండాలి. స్పెసిఫిక్ పాయింట్స్ అనేటటువంటిది రాహు కేతువు కనుక ఉండేటట్టయితే ఆ స్పెసిఫిక్ పాయింట్స్ అనేటటువంటిది నార్మల్ గా పౌర్ణమి అమావాస్య లోపల ఆ పాయింట్స్ దగ్గరికి మనం వెళ్ళట్లే. బట్ ఆ స్పెసిఫిక్ పాయింట్స్ దగ్గరికి సూర్యుడు చంద్రుడు వెళ్ళినప్పుడు మాత్రం గ్రహణం అనేది ఏర్పడుతుంది. ఎందుకు వీళ్ళిద్దరిని వాళ్ళు తినాలని చూస్తున్నారు, రాహుగ్రస్త కేతుగ్రస్త అని చెప్పేసి అంటే పాములని మీరు అంటున్నారు. పాములు కావద్దు, ఆర్ ద స్పెసిఫిక్ పాయింట్స్. మనం పాములు అని చెప్పేసి సృష్టి లోపల ఏ అంశమైనా కానీ మర్చిపోకండి, పాము అనే శబ్దంతో వాడాడంటే దట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఎనర్జీ. ఆదిశేషుడు పామేనండి, శివుని మెడలో ఉన్నవి పాములే, గణపతి నడుముకున్నది పామే, కుమారస్వామి స్వయంగా పామే. ఎక్కడ చూసినా మనకు జ్ఞానప్రసూనాప నడుముకున్నది పాము. సృష్టిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లోపల ఉన్నాయి. సృష్టి మొత్తం లోపల ఉండేటటువంటి ఎనర్జీకి ఆదిశేషుడు అని పేరు పెట్టుకున్నాం మనం. శేషం అంటే మిగిలిపోయేదని అర్థం. సృష్టి మొత్తం వెళ్ళిపోయినా మిగిలిపోయేది ఏముంటుందంటే శేషం, అది శేషుడే. ఆయన ముందు ఉన్నాడు, చివరికి ఉన్నాడు కాబట్టి ఆయన ఆదిశేషుడు పేరు పెట్టుకున్నాం. అటువంటి శేష శబ్దమైనటువంటి దానికి ఎనర్జీకి చెప్పడం కోసం ఇది తల ఇది తోక అని మన వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఒకటి రాహు ఒకటి కేతు అని పేరు పెట్టాం. స్పెసిఫిక్ పాయింట్స్. ఆ పాయింట్స్ దగ్గరికి సూర్యచంద్రుడు కనుక వెళ్ళేటట్టయితే మాత్రం డెఫినెట్ గా అక్కడ గ్రహణం ఏర్పడుతుంది. అది మనకు కనపడాలని కూడా ఏం లేదు, కానీ అది ఏర్పడుతుందని సూచన మనకు తెలియాలి. అది కూడా మూమెంట్ ఉంది, ఆ పాయింట్స్ కూడా ఆ వెనకకి జరిగే మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ ని మనం తెలుసుకున్నాం, మన గొప్పతనం గొప్పది అని చెప్పేసిన విషయం తెలుసుకుంటే ఆ గొప్పతనాన్ని మనం చిన్న కథలో చెప్పగలిగిన గొప్పతనం భారతీయ ఋషులకి. అటువంటి పురాణం మనకున్నది, దానికి గర్వించాలి తప్ప దానికి బాధపడే విధానం కాదు అది. అందుకని ఇటువంటి కథలను బాగా సేకరించి దాని వెనక తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం అందరం చేసుకుంటుందాం. ఈ జాతకము కానీ గోచారం కానీ అన్ని కూడా మనకు రిసీవర్ను బట్టి వ్యవహారం మారిపోతూ ఉంటుందండి. రిసీవరే ముఖ్యమైనటువంటి వాడు. ఇక్కడ ఫ్యాన్ బాగా పెద్దగా వేసేస్తే ఇక్కడ జ్వరం వచ్చిన వాడు చలి పెడుతుంది అన్నాడు, మనకి జ్వరం లేనివాడు కొంచెం బాగా బయట తిరిగి వచ్చిన వాడు ఫ్యాన్ ఇంకా పెద్దగా వేస్తే బాగుందని అంటున్నాడు. ఫ్యాన్ కామన్, అట్మాస్ఫియర్ కామన్, రిసీవర్ ఈజ్ డిఫరెంట్. ఆ రిసీవర్ కోసమే ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయి. ఈ శాస్త్రాల మీద ఇంకొంచెం ఎక్కువగా మక్కువ పెంచుకొని కొత్త విషయాలను, కొత్త అనుబంధాన్ని, కొత్త వ్యవహారం వైపు మనసును కేంద్రీకరించేటట్టయితే జ్యోతిష్యులు మన మనస్సుకు చక్కని ప్రేరణలు ఇస్తాయి. ఆ మార్గంలో మనం అందరం ప్రయాణం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చక్కని సందేశాలు ఇచ్చినటువంటి పెద్దలకు, చక్కని చర్చలు లేవెత్తినటువంటి పెద్దలకందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మాట్లాడని వాళ్ళందరూ కూడా దయచేసి నోరు విప్పాలని మరొకసారి మళ్ళీ కోరుకుంటూ, వ్యాసాలు రాయండి అని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం. స్వస్తి, సెలవు, శుభం.